నేను ఎలానని చెప్పలేదు బ్రదర్. నేను ఎలానని చెప్పలేదు బ్రదర్. నేను ఎలానని చెప్పలేదు బ్రదర్. అతను మాట్లాడతానన్నాడు. మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడండి, నేను బైబిల్ గురించి మాట్లాడతాను, కరుణాకర్తో నేను మాట్లాడతానని అన్నాడు. మన జాన్ బాబు బ్రదర్ ఏమన్నాడంటే ఆఫీస్ కాడికి వెళ్దాం బ్రదర్ మనం అన్నాడు. అవును, కరుణాకర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిబేట్ చేద్దాం అంటే నేనేమన్నానంటే బ్రదర్ మనం వాడి దగ్గరికి పోయేదేంది, వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే బ్రదర్, మనం వాడి దగ్గరికి పోయేదేంది, వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే బ్రదర్, మనం వాడి దగ్గరికి పోయేదేంది, వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే, మన ఆఫీస్కి వాడు రావద్దు, వాడి ఆఫీస్కి మనం పోవద్దు. విన్నారు కదండి. మొదట్లో నేను రానలేదు, నేను వస్తానన్నాను, నాకేం భయం లేదు, జాన్ బాబు బ్రదర్ అబద్ధం ఆడారు అని చెప్పారు. ఓకే, ఇక్కడ మీకే క్లారిటీ వచ్చింది కదా. ఆఫీస్ కాడికైతే వద్దులే, న్యూట్రల్ ప్లేస్ ఎంచుకుందామంటే దాని అర్థం ఏంటి? రాననే కదా, ఆఫీస్కి రాననే కదా. దాని అర్థం ఏంటి? మరి నేను ఎట్లా అర్థం చేసుకుంటాను? ఆఫీస్కి రాననేది ఆయన ఉద్దేశం, న్యూట్రల్ ప్లేస్లో పెట్టమంటున్నాడు. సరే బ్రదర్, మనం తర్వాత చేద్దాంలే, అంతకైతే లైవ్లో అయినా కూర్చోబెట్టడానికి ట్రై చేస్తాను నేను, మనం లైవ్లో ఉండైనా మాట్లాడదాంలే అని అట్లా నేను మాట్లాడాను. జాగ్రత్తగా వీక్షించండి, ఇంకా కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను. ఓకే, ఇప్పుడు మొదట మనం ఏమిన్నాము ఏమండి? మొదట మనం ఏమిన్నాము? నేను రానని చెప్పలేదు బ్రదర్ అన్నారు ఆయన, సాంబశివరావు గారు. తర్వాత ఒక బిట్లో మీరు ఏమంటున్నారు? ఆఫీస్కి అయితే వద్దులే, ఆఫీస్కి ఆడొద్దు అంటే దాని అర్థం ఏంటి? రాననే కదా. ఎందుకంటే సరే, ఇంకా మీకు వినిపిస్తాను, వినండి. ఒక న్యూట్రల్ ప్లేస్ గుంటూరులో కానీ విజయవాడలో కానీ మనం మాట్లాడి అక్కడికి రమ్మనండి, అక్కడ చేద్దాం డిబేట్ మన ఇద్దరం అని అన్నా. సర్లే అని చెప్పి బ్రదర్ మాట్లాడాడంట. సాంబశివరావు నేను వస్తాము డిబేట్కి రమ్మని కరుణాకర్ని అడిగితే సాంబశివరావు వచ్చి మేము డిబేట్కి రావున్నారంట. కరుణాకరే స్వయంగా అన్నాడంట. సాంబశివరావు వచ్చి మేము డిబేట్కి రావున్నారంట. కరుణాకరే స్వయంగా అన్నాడంట. సాంబశివరావు వచ్చి మేము డిబేట్కి రావున్నారంట. కరుణాకరే స్వయంగా అన్నాడంట. హలో సాంబశివరావు గారు, వందనాలు బ్రదర్. బాగున్నా బ్రదర్. ఏది డిబేట్కి వెళ్తున్నారంటగా? అవును బ్రదర్, మీరు రాలేదు అక్కడికి అన్నారు కదా, అందుకని నేను వేరే వాడిని కాంటాక్ట్ చేశాను. ఏది డిబేట్కి వెళ్తున్నారంటగా? అవును బ్రదర్, మీరు రాలేదు అక్కడికి అన్నారు కదా, అందుకని నేను వేరే వాడిని కాంటాక్ట్ చేశాను. ఏది డిబేట్కి వెళ్తున్నారంటగా? అవును బ్రదర్, మీరు రాలేదు అక్కడికి అన్నారు కదా, అందుకని నేను వేరే వాడిని కాంటాక్ట్ చేశాను. ఆయన రానని చెప్పకపోతే ఇప్పుడు వెంటనే ఏమనాలి? అరే బ్రదర్, నేను ఎప్పుడన్నాను రానని, భలేవాళ్లే అనాలిగా. మరి ఆయన దానికి ఎందుకు సైలెంట్గా ఒప్పుకున్నారు? అలా కాదు బ్రదర్, మరి మనం మధ్యలో పెడదాం అనుకున్నాంగా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? అక్కడికైతే రాననే ఆయన క్లియర్గా చెప్పాడు అని దీని అర్థం. మరలా చెప్తున్నాను, దైవ సాక్షిగా నేనంతా నిజమే చెప్తున్నాను. ఒక్కొక్కసారి అండి అబద్ధం ఆడను, నేను ఎప్పుడూ అబద్ధం ఆడను. పొరపాటున మరిచిపోతే తప్ప, అంటే 4-5 కాంటాక్ట్ చేయడం వల్ల ఎవరు ఏ మాట వాడారు అన్నది కూడా నేను కొంచెం మర్చిపోయాను. దాన్ని బట్టి సరిగ్గా నేను ఈ వ్యక్తి ఈ పర్టికులర్ ఇది మాట్లాడాడు అన్నది లేదు. ఉరామరిగా టోటల్గా వీళ్ళు ఇట్లా అన్నారు, సాంబశివరావు గారు అక్కడ రానన్నాడు, ఓకే వీళ్ళు భయపడుతున్నారు మన వాళ్ళంతా అన్నట్లుగా మాట్లాడాను. నా నిజాయితీ నిరూపించుకోవాలి కాబట్టి ఈ మాటలు మీకు వినిపిస్తున్నా. దయచేసి అపార్థం చేసుకోవద్దు. అలాగే సాంబశివరావు గారు కూడా అపార్థం చేసుకోవద్దు. సాధారణంగా ఫ్లోలో ఇట్లాంటి పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి. అంటే మీరు బ్రదర్, మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మనలో మాట తెలిస్తే కానీ మీకు అర్థం పరిస్థితి. విషయం చెప్తాను తర్వాత నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను. బట్ అయితే వాళ్ళు నిజానికి అంటే నేను ఈ మాట అనలేక నేను మీకు ఫోన్ చేయలేదు. సాంబశివరావు గారికి మా స్థాయి కాదు, ఇంకెవరు మనం ఎవరిని అడిగితే వాళ్ళు మా స్థాయి కాదండి, వాళ్ళు నోరు తెరిస్తే బూతులు తిడతారు, అదే ఇదే అంటారు అని చెప్పేసి అని అన్నాడు. దీనికైతే అదే అక్కడికి రమ్మనే పద్ధతిలోనే ఇది ఏర్పడింది. ఆ మాట అన్నాడని నేను మీకు వెనక్కి చెప్పలేక నేను ప్రస్తుతం ఆగి, సరేలే లైవ్ చేద్దామన్నారు, కుదరలేదు కదలే ఆ మాట చెప్దామని మీకు అని చెప్పేసి నేను అట్లా ఆగాను అనమాట. నేను ఏం చెప్పలేక ఆగాను. నిజానికి తప్పకుండా మనం ఏం జరిగిందో జరిగినట్టు పెట్టేసేయండి. జరిగినట్టుగా ఇట్లా అనుకున్నామండి మేము. అవును, ఆయన మాట్లాడాడంట. ఆయన మాట్లాడితే సాంబశివరావుతో మేము రామని వాళ్ళు చెప్పారంట. ఇంకా అదే కదా జరిగింది. సాంబశివరావు అయితే మేము రాము అంటే అదేలేండి. మళ్ళీ అప్పుడు వాళ్ళు నన్ను నిలదీస్తారేమో, నేను అట్లా అనలేదు కదా అని. వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ. వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ
వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ, మీరు వెళ్తారా? ఇప్పుడు బూతులు తిట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు హిందువుల్లో, వాళ్ళతో మీరు వెళ్ళమంటే మీరు. ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదండి. కరుణాకర్ నన్ను చూసి దడిసి వాడే రానన్నాడంట, వాళ్లే రానన్నారంట, నాతో డిబేట్ చేయలేమన్నారంట అంటూ సాంబశివరావు గారు వ్యాఖ్యలు చేయడం తప్పండి. జాన్ బాబు బ్రదర్. ఓకే. అయితే ఆయన అడిగాడంట కరుణాకర్ని, అడిగితే సాంబశివరావు వస్తే మేము రాము డిబేట్కి అన్నాడు. అయ్యే, వాళ్ళు అలా అనలేదని కూడా నేను క్లారిటీ 1-2 సార్లు ఇచ్చాను, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. కానీ తర్వాత వచ్చిన వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు? వాడు భయపడ్డారు, నేనంటే లైవ్ చేయడానికి రానన్నారు, ఎక్కడైనా కూర్చున్న మేము వాళ్ళతో కూర్చోలేమంటున్నారు, భయపడుతున్నారు అంటూ, వాళ్ళు భయపడుతున్నారంటూ వీళ్ళు కామెంట్ చేయటం తప్పు కదండి. ఇది యథార్థత? సాంబశివరావు గారు ఇదేం యథార్థత? మీరే ఆలోచించుకోండి, వీక్షకులు కూడా ఆలోచించండి. అర్థమైందా? నా మీద అలా బురద జల్లేశారు సాంబశివరావు గారు. ఇప్పుడు అది కడుక్కునే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ వీడియో డిలీట్ చేశారండి, సంతోషం. అయితే బురద ఎవరు కడుగుతారు? మరి నేనే కడుక్కోవాలి. కనుక కడుక్కునే ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడండి. అయితే వారిని నేను ప్రేమిస్తున్నాను. నేను ఆ వీడియో చూసిన వెంటనే సారీ కూడా చెప్పాను ఆయనకి. ఏమండి, నేను ఇంతమందిలో ఎవరు మాట్లాడారు ఏంటో నాకు అర్థం కాలేదు, ఎనీవే నాకు ఒక్క ఫోన్ చేసి ఉంటే నేను దాన్ని వీడియోని ఆఫ్ చేసేవాడిని, మీరు ఇట్లా నాకు పరువు తీసినట్లుగా మీరు వీడియో పెట్టారంటే పెట్టారు, సరే మరి నేను కూడా నేను అవన్నీ కూడా చూసి పెట్టాల్సి వస్తుంది కదంటే, తర్వాత రోజు ఆయన ఏదో జరిగి నేను కామెంట్లు చూశాను, నాకు బాధ అనిపించిందిలే, ఇక నేను తీసేస్తున్నాను బ్రదర్ అని ఆయన సారీ చెప్పాడు, నన్ను క్షమించండి పాస్టర్ గారు అని. ఓకే, సరే అయిపోయింది. మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచిగానే ఉన్నాం. అయితే మరి మళ్ళీ ఎందుకు పెట్టారు పాస్టర్ గారు అంటే, మీకు సత్యం తెలియాలి కదా. నేను యథార్థవంతుడని ఊరికే డప్పాలు కొట్టుకుంటాడు పాస్టర్, ఎంత దొంగోడు అనే భావనకు వచ్చేస్తారు కదా. నన్ను ప్రేమించే ఒక సిస్టర్ కూడా ఇదే మెసేజ్ పెట్టింది, అయ్యో మీరు ఇంత పశ్చాబద్ధం ఆడతారని ఎప్పుడు నేను అనుకోలేదండి అని అంది. మన గుండె ఏమైపోతుందండి, గుండె చెరువు అయిపోయింది ఆ మాట, ఆ మెసేజ్ చూసినప్పుడు. అందుకని పెడుతున్నాను క్లియరెన్స్ కోసం, అంతేగాని సాంబశివరావు గారికి వ్యతిరేకంగా నేను ఈ మాటలు వినిపించట్లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా విందాం. బ్రదర్ తీసేయండిలే అన్న అని మీరు చెప్పి నేను చేయకపోతే అది తప్పట్టాలి. నేను వేరుగా నేను అసలు డిస్కషన్ అయిపోయింది, మీరు ఆల్రెడీ వీడియో పెట్టేశారు, నేను అబద్ధికుడని ప్రచారం చేసేసారు. సాంబశివరావు గారు వినండి, నేను ఎక్కడ ఇచ్చినా మీరు మిగిలిన వినండి, ఎక్కడ మీ గురించి నేను మాట్లాడినా మొట్టమొదటి వ్యక్తి ఆయనే. బ్రదర్ నాకు రాత్రి బాధ అనేది కలిగింది, నాకు బ్రదర్ నేను వీడియో పెట్టకూడదని బాధ నాకు వచ్చింది, అది వచ్చింది నాకు, అది తీసేద్దామని కాదు బ్రదర్. ఒక మాట నన్ను ఒక మాట వినండి, నేను కూడా ఒక మాట మాట్లాడుతున్నాను. సరే, నా మీద బాధ కలిగింది, నా మీద మాట్లాడండి, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఏదో నేను అన్నాను కాబట్టి మీరు అన్నారు, ఓకే అనుకుందాం. చివరిలో ఏంటి బ్రదర్ మీరు అట్లా మాట్లాడటం న్యాయమేనా? ఏంటి ఆ డిబేట్ చెత్తగా ఉంది? ఇప్పుడు మమ్మల్ని అందరినీ నిందించినట్టేగా. మీరే అక్కడ మీరు అనుకున్నది ఎవరికి స్పష్టత లేదు, అంటాం న్యాయమైన చెప్పండి. మీ ప్లానింగ్ కరెక్ట్ లేదు అన్నాను నేను. కరెక్ట్, అది నేను అంటాం కాదు. ప్లానింగ్ కరెక్ట్ ఏంటి? మేము ఆఫీస్కి వెళ్ళి ప్లాన్ చేసాం, ఆఫీస్ లో ప్లాన్ చేసామండి మేము. లేదు మా ప్లాన్ అమలైంది అంటే మీరు ఊహించే ప్లాన్ మేము ఎందుకు వేస్తాం? మాకు ప్లాన్లు మాకుంటాయి. గంట ముందు ఎవరు కూడా డిబేట్ చేసేటప్పుడు గంట ముందు టాపిక్స్ డిసైడ్ చేయరు బ్రదర్. గంట ముందు ఆఫీస్ డిసైడ్ చేశారు కాదు బ్రదర్, ఎవరు చెప్పారు అట్లా? ఎవరు చెప్పేది? మీరు ఆడ కూర్చొని మాట్లాడుకున్నారు, ఏం టాపిక్ మాట్లాడుకుందాం, ఏం డిసైడ్ చేసుకుందాం అని. అయ్యో లేదండి, కుమార్ బ్రదర్ అన్నాడు కదా అక్కడ లైవ్ లో, ఎప్పుడు చెప్పారు అని. సెకండ్ టాపిక్ జనరల్ టాపిక్స్, అది జనరల్ టాపిక్స్ అయినా మన ప్రిపరేషన్ ఉండాలి బ్రదర్. అదే జనరల్ టాపిక్స్ ఆల్రెడీ బైబిల్లోనూ ఇదని పెట్టామండి. సరే సాంబశివరావు గారు, మీరు ఎన్నన్నా, ఒకవేళ నేను ఏదైనా తొందరపడి మాట్లాడినా, మీరు తొందరపడి మాట్లాడినా, ఫస్ట్ మీరంటే రెస్పెక్ట్. కుమార్ బ్రదర్ అన్న నాకు రెస్పెక్ట్, మిగిలిన వాళ్ళందరూ ఇక నాకు తర్వాతే. ఆ విషయం మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. నేను మిమ్మల్ని సరే బ్రదర్, అయిపోయింది ఏదో అయిపోయింది. నేను దానికి సంబంధించి మధ్యాహ్నం వచ్చి నేను నాకు మాత్రం మీ మీద నాకు ఎటువంటి దేశం లేదు, ఏమీ లేదు. బ్రదర్ మీరు మేము కూడా ప్రతిసారి కుమార్ బ్రదర్ని అడగండి. నేను ఫస్ట్ గా మనకు సాంబయ్య గారిని నేను విజిట్ చేశానండి, కుమార్ బ్రదర్ కూడా అది చెప్పాను, అడగండి, ఆయన వింటున్నాడు మన మాటలో. నాకు చెప్పారులే కానీ నా పర్సనల్ గా ఏం చేయలేదులే కానీ, అది కాదు విషయం. ఇప్పుడు ఇవన్నీ కాదు బ్రదర్, నాకు మీ మీద ఎటువంటి ఇది లేదు. చూసేవాళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళకి కొంచెం పడతలేదనే భావన ఉంటుంది కాబట్టి, నాకు అది నచ్చదు కాబట్టి, నాకు వచ్చినటువంటి పిలుపు మతం మీద, భావజాలం మీద తప్ప నా సహోదరుల మీద కాదు.
కాబట్టి నాకు ఇష్టం లేదు ఇలాంటి వీడియోలు చేయటం కూడా. మీరు అన్నారు కాబట్టి ఆ బాధలో జనం నిజమైంది చెప్పాలి కాబట్టి నేను అది పెట్టే, కానీ లేకపోతే మీ మీద ద్వేషం నాకు ఎటువంటిది లేదు. మీరు ఇప్పుడు నా గురించి మాట్లాడినటువంటి ఆ వీడియో మీరు ప్రైవేట్లో పెడుతున్నారా లేదా ఒకటి చెప్పండి నాకు. సరే బ్రదర్, నేను ఇప్పుడు ప్రైవేట్లో పెట్టించేస్తాను. సరే ఇమీడియట్ గా నాది కూడా ప్రైవేట్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడే ఒక నిమిషంలో చెక్ చేసుకోండి, నేను ప్రైవేట్ లో మార్చేస్తాను దాన్ని. చెప్తున్నాడు జాన్ బాబు పెట్టేసుకోండి. అయితే విషయం ఏంటంటే ఆ వీడియో జాన్ బాబు గారు మాట్లాడిన వీడియో హనీ జాన్సన్ గారి ఛానల్లో, జాన్ బాబు గారి ఛానల్, అనిల్ ఛానల్ కూడా ఉంటుంది. వాళ్ళ ఛానల్లో ఉంది కాబట్టి నేనేం చెప్పను దాన్ని. 3 గంటలు ఉంటుంది. సాంబశివరావు గారు బ్రదర్ వాళ్ళ సంగతి మనకు అనవసరం, కానీ సరే మన ఇద్దరి మధ్య స్నేహం దెబ్బతినకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఒక్క నిమిషం నాకు టైం అండి, దాన్ని ప్రైవేట్ లో నెట్. నేను ఇందాకలా కుమార్ బ్రదర్ తో మాట్లాడినాను. నేనేం చెప్పానంటే నేను మళ్ళీ వీడియో చేస్తున్నా బ్రదర్ ఆనికాల ఇది ప్రైవేట్లో పెట్టేసి, సరే నా వల్ల ఏదన్నా మన బ్రదర్కి ఏదైనా బాధపడి ఉంటే జాన్ బాబు గారు నన్ను క్షమించండి అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేయబోతున్నానని కూడా చెప్పాను. నేను ఒక్క నిమిషం టైం ఇవ్వండి, 2 నిమిషాల్లో మీకు మీ వీడియో ఉండదు. మీరు తీసినా తీగిపోయినా బ్రదర్, మీరు తీసినా తీగిపోయినా మన మధ్య స్నేహం దెబ్బ తినకూడదు. నేను దాన్ని ప్రైవేట్ లో పెట్టేస్తాను. చివరిగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా బ్రదర్, మతం మొదలుకు మనం అవకాశం ఇవ్వకూడదు. నాకు ఎవరి మీద అయితే ద్వేషం లేదు. నేను ఖచ్చితంగా ఇప్పుడే నేను అది ప్రైవేట్ లో పెడతాను, మీరు పెట్టండి ముందు. అది దాన్ని ప్రైవేట్ లో పెడితే నేను సామాన్ ఇంక వీడియోలు ఏం చేసుకోబాకండి జాన్ బాబు గారు. మీరు నాకేం ఇంకే ఇదేం లేదు, నాకేం ద్వేషం లేదు. అదేదో ఇప్పుడే చెబుతున్నాను ఏముందే బ్రదర్, టిఎస్ కుమార్ బ్రదర్, జాన్ బాబు గారు నేను చెబుతున్నా. ఒకవేళ నా మాటల వల్ల మీకు ఏదైనా బాధ కలిగించే నేను క్షమాపణ చెబుతున్నానండి జాన్ బాబు గారు మీకు. మరి ఇప్పుడే సాంబశివరావు గారు విన్నారు కదండి, ఆయన కూడా మంచి మనసుతో తను తగ్గించుకొని తన తప్పు తాను గ్రహించుకొని నన్ను క్షమాపణ కోరుకోవడం జరిగింది. నేను వెంటనే దాన్ని ప్రైవేట్లో పెట్టడం జరిగింది, ఆయన కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. ఓకే, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఒకవేళ ఆయన నొప్పించాను కనుక ఫస్ట్ వీడియోలో, అది కూడా అనుకోకుండా ప్రయాణాలు వస్తూ ఉంటే అనిల్ బ్రదర్ వారి ఇంట్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళు లైవ్లో ఉన్నారు హనీ జాన్సన్ గారితో. ఆయన నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏం జరిగింది ఏంటి విషయాలు చెప్పండి అది ఇదని నన్ను ఒత్తిడి చేస్తే అక్కడికి నేను చెప్పను అని కూడా అంటే పర్వాలేదు చెప్పండి, ఉన్నట్లుగా చెప్పండి, జరిగింది చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది అని హనీ జాన్సన్ గారు నన్ను కాస్త ఒత్తిడి చేసినట్టుగా అయ్యింది. అప్పుడు పేర్లతో సహా చెప్పాను. సరే ఏది ఏమైనా కాస్త గుర్తు లేకుండా చెప్పాను. కానీ మనం వాడి దగ్గరికి పోయేది వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే, వీళ్ళు నేను చెప్పింది మాత్రం అబద్ధం కాదు, అక్కడికి రాలేము అన్నారంటే మరి దాన్ని ఎట్లా భావించాలి? మనం వాడి దగ్గరికి పోయేది వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే, వాళ్ళు భయపడుతున్నారనే కదా, మీకు అర్థమైందా? తర్వాత అనిల్ బ్రదర్ని కూడా అడిగానండి. అనిల్ బ్రదర్ కూడా వద్దులే బ్రదర్ మనం అక్కడికి వెళ్ళటం ఎందుకులే, మనం అంత ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు వాళ్ళ దగ్గరికి అయితే అన్నట్లుగా వారు కూడా చెప్పారు. ఏమి లేదు, చిన్న అప్డేట్ ఇద్దామని మీకు మన డిబేట్ గురించి కాల్ చేశాను. అంటే ఏమి లేదు కానీ మన హనీ జాన్సన్ గారు కూడా వస్తున్నారు దీనికి. ఓకే, మంచిది, సూపర్. ఆయన సమన్వయకర్తగా కూర్చుంటారు. ఓకే, ఈ చిన్న అప్డేట్ మీకు ఇద్దామని కాల్ చేశాను. మంచి విషయమే కదండి. మరి ఆ రోజు ఊరికే మీరు రావచ్చు కదా ఒకసారి మేము వచ్చిన అక్కడికి. చేస్తే మీరు యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత పక్క వాళ్ళకి వెళ్ళిపోయింది. మీరు యాక్సెప్ట్ చేయకపోతేనే పర్వాలేదులేండి సార్, ఏముంది. అర్థమైందా? హనీ జాన్సన్ గారు వస్తానని ఎగ్గొట్టేశారు. కిరణ్ పాల్ గారు అయితే వస్తానులే చేద్దాంలని ఆ స్వామీజీలు వాళ్ళు కూర్చుంటే బాగుంటుందండి, అలాగైతే రాగలుగుతారు లేకపోతే రాలేనన్నారు. అర్థమైందండి? చివరాఖరికి ప్రవీణ్ పగడాల గారితో కూడా నేను మాట్లాడాను. మీకు తెలియదు కదండి ఈ విషయాలన్నీ కూడా, నేను ఎందుకు అబద్ధం చెప్తానండి. సో ఆయన కూడా ఆ డేట్స్లో ఏదో మ్యారేజ్ ఉంది బ్రదర్, లేకపోతే వచ్చేవాడిని అని చెప్పారు. అర్థమైందా? ఇది కాబట్టి నేను దైవ సాక్షిగా అంతా నిజమే చెప్పాను. కాకపోతే సాంబశివరావు గారు పర్టికులర్గా నేను భయపడుతున్నాను, అక్కడికి వద్దు వాళ్ళు కొడతారు తిడతారన్న మాటలైతే వాడలేదు, కానీ వారి ఫీలింగ్ని నేను అట్లా అర్థం చేసుకొని చెప్పాను. అనిల్ బ్రదర్ ఎవరో సంథింగ్ వాళ్ళైతే ఎందుకులే బ్రదర్ అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదులే, మనం ఫ్రీగా మాట్లాడలేమన్నారు. హనీ జాన్సన్ బ్రదర్ అయితే వస్తానని ఎగ్గొట్టేశాడండి. ఏంటి విషయం అంటే ఏదో మరి ఆయనకి థ్రెట్ ఉందన్నట్లుగా కాల్స్ వస్తున్నాయి అంటే నాకు సమాచారం వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు భయపడుతున్నారు, అక్కడ రావాలంటే ఆఫీస్కి రావాలంటే మన వాళ్ళు భయపడుతున్నారు, వద్దులేండి అంటున్నారు, బయట పెడదాం అంటున్నారు అన్నట్లుగా మాట్లాడాను.
మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సరే సారీ చెప్పాడు, క్షమించమని అడిగాడు, కాదు నేనే ముందు సారీ చెప్పానండోయ్, నేను ఒక దైవ సేవకుణ్ణి, ఆయన బాధపడ్డారు కనుక ఆ వీడియోని బట్టి నేను సారీ చెప్పాను ముందే. సో తర్వాత ఆయన కూడా మంచి మనసుతో నాకు సారీ చెప్పారు. సరే ఈ వీడియోలన్నీ ఎందుకంటే మరి నేను అబద్ధం ఆడానని నన్ను ప్రేమించేవారు కూడా వాళ్ళ మనసులో పడిపోయింది. ఓకే, అందుకని అది క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో పెడుతున్నా. అర్థమైందా? బహుశా ఈ ఒక రోజులో దీన్ని నేను మళ్ళీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నానండి. మీరు దీన్ని విన్నారు కదా, ఇక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా పొడిగించడం ఇంకెందుకులే. మరి ఇక మీరే డిసైడ్ చేసుకోండి నేను ఎలాంటి వాడిని అన్న విషయం. ఓకే, టోటల్గా ఈ వీడియోలో మీకు ఏం చూపించానంటే, సాంబశివరావు గారు అక్కడికి రాలేను అనే మాట ప్రయోగించారు అని చెప్పాను. సరే భయపడ్డారు, ఎందుకు భయం అది ఇది అన్నది కాదు, కానీ రానని చెప్పారా, చెప్పాడు. కానీ ఆయన వీడియోలో ఏం చెప్తున్నాడు, నేను రానలేదు, కరుణాకరే భయపడ్డాడంట, జాన్ బాబు గారు చెప్పాడు అన్నాడు. తీరా ఏం అసలు జరిగింది ఏంటి, నా స్థాయికి వాళ్ళ స్థాయికి సరిపోదు, నేను వాళ్ళతో డిబేట్ చేయనని కరుణాకర్ చెప్పాడు. మరి ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పుకుంటూ వచ్చారు, అవి మీరే టాలీ చేసుకోండి. సరే ఇప్పుడు నేను ఆయన మీద బురద చల్లట్లేదు, సహజంగా ఫ్లోలో ఏదో చెప్తాం, సహజంగా మనకి అనుకూలంగానే మనం మాట్లాడుకుంటాం అవకాశం చిక్కినప్పుడు. అదే ఆయన చేశారు ఆల్మోస్ట్. నేనైతే అలా కాదండి, నేను మరిచిపోయి మాట్లాడి ఉంటాను, అది వ్యత్యాసాన్ని గమనించండి. రైట్, సాంబశివరావు వస్తే డిబేట్కి మేము రామని వాళ్ళు చెప్పినట్టుగా జాన్ బాబు గారు నాతో చెప్పారు. అవునా? నేను నిన్న ఫోన్ చేశాను, నిన్న జాన్ బాబు గారికి ఫోన్ చేశాను. బ్రదర్ మీరు అడిగారా కరుణాకర్ని, అప్పుడు నెల క్రితం మనం మాట్లాడుకున్నాం కదా, మీరు అడుగుతా ఉన్నారు డిబేట్కి, అడిగారా అంటే అడిగానండి, సాంబశివరావు వస్తే నేను రానన్నాడు కరుణాకరు, విధి విధానాలు షరతులు బొరతలు అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. అసలు వాడు ఒప్పుకోనే పోతే నాకు సాంబశివరావు వస్తే నేను డిబేట్కి రానని చెప్తే స్వయంగా జాన్ బాబు గారే చెప్పారు నాతోటి, ఆయన మీరు వస్తే డిబేట్కి అదే కదా జరిగింది, సాంబశివరావు అయితే మేము రాము అంటే అదేలేండి. మళ్ళీ అప్పుడు వాళ్ళు నన్ను నిలదీస్తారేమో, నేను అట్లా అనలేదు కదా అని. వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ, వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ, వాళ్ళు ఏమన్నారంటే మా స్థాయికి తగ్గవాడు కాదండి సాంబశివరావు కానీ అనిల్ కానీ, మీరు వెళ్తారా? ఇప్పుడు బూతులు తిట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు హిందువుల్లో, వాళ్ళతో మీరు వెళ్ళమంటే మీరు. ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదండి. కరుణాకర్ నన్ను చూసి దడిసి వాడే రానన్నాడంట, వాళ్లే రానన్నారంట, నాతో డిబేట్ చేయలేమన్నారంట అంటూ సాంబశివరావు గారు వ్యాఖ్యలు చేయడం తప్పండి. మన సహోదరులు అందరూ కూడా కష్టపడుతున్నారు, మంచిగా చేస్తారు డిబేట్. టిఎస్ కుమార్ హిందూ గ్రంథాల మీద మంచి పట్టు ఉంది. అలాగే మన జాన్ బాబు గారు ఎట్లా ఒకటి బైబిల్ సంబంధించి ఏదో ఒకటి తిమ్మిని చేస్తాడు కరుణాకర్ని. కాబట్టి జాన్ బాబు గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు, కొంచెం ఆయనలో మార్పు వచ్చింది ఇది వరకు ఇప్పటికి. హలో వందనాలండి, సాంబశివరావు గారా మాట్లాడేది? అవునండి. ప్రైజ్లాడండి, నా పేరు హానోక్ అండి. సార్ మరి జాన్ బాబు గారు మళ్ళీ వీడియో పెట్టారు, నన్ను మీరు పెట్టింది డిలీట్ చేయించుకున్నారు మాట్లాడుకుని. అవును, మళ్ళీ ఈయన వీడియో పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఏదో రాంగ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకండి వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మన వాళ్ళందరినీ పలసం చేసే ప్రయత్నం చేస్తాడు ఈయన? ఈయనకి అసలు ఈయన ఎట్ట పుట్టాడో నాకు అర్థం కావట్లేదు బ్రదర్. కాదు సార్, నిన్న నేను ఒకటే బ్రదర్, ఆయన తప్పు చేసినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పా, ఎందుకంటే దైవజనుడు సోదర భావంతో నేను దాన్ని డిలీట్ చేశా. ఇప్పుడు ఆయన నేను ఆధారాలతోటి వీడియో పెట్టిన వెంటనే జనాలందరికి అర్థమైపోయింది ఎవరు అబద్ధం చెప్పారనేది. నేను ఆ రోజు రాత్రి కంప్లీట్ గా వీడియో విని పడుకున్నానండి, అది డిలీట్ అయ్యింది అన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మళ్ళీ ఆయన బార్గెన్ చేస్తాడు, మీతో మాట్లాడతాడు, ఆయన బహిర్గతం అవుతున్నాడు అన్న సంగతి తెలుసు. అయితే నిన్న లైవ్ పెట్టాడు కదా, నిన్న కాల్ చేశాను. ఆ లైవ్ లో కాల్ చేస్తే మీ విషయాన్ని, అనే జాన్సన్ గారి విషయాన్ని అడిగాను. అడిగితే ఫ్రస్ట్రేషన్ తెచ్చేసుకుని తెగ మాట్లాడేసి నాకు ఆన్సర్ పూర్తి చెప్పకుండా మీరు అట్లా సపోర్ట్ చేయొద్దని నేను కాల్ కట్ చేసేసాడు. దొంగకు మొఖం నలుపు కదా బ్రదర్. అదేనండి, ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదండి, మీకు జరిగే డ్యామేజ్ కూడా ఏం లేదు. కాకపోతే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చి మిమ్మల్ని హేళన చేసే విధంగా మాట్లాడేది, దానికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది నా బాధ. ఇంకా మాట్లాడితే జాన్ బాబు గారి ఊరు పక్కనే నాది, తెనాల దగ్గర కొల్లిపర. అయినా సరే నాకేం అభ్యంతరం ఏమి లేదు, ఆయనకి నిన్న అదే చెప్పాను. నిన్న మీరు మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్ నేను విన్నాను, ఎందుకంటే ఆయన లైవ్ ప్రోగ్రామ్ నేను చూసా రాత్రి.
చాలా మంది మన సహోదరులు ఒక 3-4 ఫోన్ చేసి అడిగినట్టున్నారు, ఏంది మీరు సాంబశివరావు విషయంలో ఇలా అబద్ధం చెప్పారని. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను గమనించాను ఎక్కడైనా సరే సాంబశివరావు ఆ మాట అనలేదు, నేను పొరపాటు పడ్డాను లేదా నేను మర్చిపోయాను అని ఏదన్నా చెప్తాడేమోనని నేను మొత్తం లైవ్ మొత్తం వీక్షించాను నేను. అది మీ విషయం ఎక్కడ కూడా ఆ మాట ఆయన నోటి నుంచి రాలా. ఎందుకు తీసేసాడు తెలుసా వీడియో? మీకు తెలుసా అసలు ఎందుకు తీసేసాడు? అంటే దాని అర్థం ఏంటి? నేను అన్నాను, ఏమన్నాను అప్పుడే అన్నాను, మీరు విన్నారు, అబ్జర్వ్ చేశారు, మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియదండి, మార్నింగ్ వీడియో డిలీట్ అయింది అని అన్నాను. అక్కడ ఏం జరిగిందో నాకు అంటే నాకు ఎక్స్పెక్టెడ్ ఆయన మళ్ళీ మీకు ఫోన్ చేస్తాడని, కథ మిమ్మల్ని చల్లారుస్తాడని నాకు తెలిసేది. అది నాకు తెలుసు కాబట్టి ఎక్స్పెక్ట్. సరే ఆయన ఏమన్నాడు, నేను తర్వాత సాంబశివరావు గారు నొచ్చుకోకుండా ఆయనకి ఏం అభ్యంతరం లేకుండా నేను ఒక వీడియో మాట్లాడతానండి అని చెప్పాడు. ఇప్పుడు నేను తీరా విన్న వీడియో ఇప్పుడే జస్ట్ ఒక పావు గంట క్రితమే రిలీజ్ చేశాడు, నేను మొత్తం వినేసి మీకు కాల్ చేశాను. నొచ్చుకోకుండా అన్నాడు, నొచ్చుకుంటానే. ఇప్పుడు నేను చేసిన తప్పేందంట ఆ వీడియోలో? ఇప్పుడు ఆ వీడియోలో ఇప్పుడు ఆయన చూపించిందంటో నేనేం తప్పు మాట్లాడాను అంటున్నాడు ఆయన. నేను డిబేట్ కి నేను రానలేదు అనే మాట నేను అంది. అవునండి. వాడితే నేను డిబేట్ కి రానలేదు అనే మాట అంది. అవును మరి నేను అనలేదు కదా ఆ మాట. ప్రతిపాదన ఏంటంటే నేను ఆయన చెప్పింది కూడా కేవలం న్యూట్రల్ ప్లేస్. ఇక్కడ ఆయన అంటాడండి, భయపడేది ఏంటి? భయపడేది కాదండి, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో క్లాషెస్. వాడి దగ్గరికి మనం పోయేది ఏంటి, లేదా మన దగ్గరికి వాడు వచ్చేది ఏంటి? వాడు రమ్మన్నప్పుడు వాడు పొరపాటును కూడా రానంటున్నాడు. ఇక్కడ ఈగో క్లాషెస్ తప్ప అది గౌరవం కూడా. ఏదో మనం దిగజారాల్సిన అవసరం ఏందనేది కదా నా భావన. అదొక్కటే కాదు బ్రదర్. మన జాన్ వికేఆర్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు డిబేట్ చేసినట్టు చేయాలనేది నా మనసులో కోరిక. స్పష్టంగా ఉంటదని, వినే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటది. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళిద్ది, దాని వల్ల ఉపయోగం ఉంటదని. అవును, అది చాలా మంచి అప్రోచ్ అండి. ఇప్పుడు న్యూట్రల్ ప్లేస్ అనుకోండి, అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు న్యూట్రల్ ప్లేస్ అయినప్పుడు మనకే కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ అవుతుంది, అయినా సరే మనం ఎందుకు కోరుకుంటున్నాం? రెస్పెక్ట్ కోసం కోరుకుంటున్నాం. ఇప్పుడు జాన్ బాబుకి బ్రదర్, ఈ జాన్ బాబుకి అసలు ఏం తెలియదు, పిచ్చోడు ఒక రకంగా పబ్లిసిటీ. మీకైనా మొన్న హనీ జాన్సన్ గారితో కూడా చెబుతానేనండి, ఇతనికి ఏం తెలియదు అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఎంత దూరం ఆలోచించాను అంత దూరం ఇతను ఆలోచించలేడు. ఇతనికి పబ్లిసిటీ పిచ్చి బ్రదర్. అవునండి, 10 మంది జనాలు మంచిగా అనుకోవాలి ఆయన గురించి, అదే ఆయన కావాలి. అయితే నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట ఒకసారి ఆలోచిస్తే విజ్ఞత కలిగిన వాళ్ళకి అర్థమైంది. అది మనకి ఒక పద్యం ఉంది బ్రదర్, మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి వేమన పద్యం ఉంది. ఏంటంటే, నీటిలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమే కాని తన బలిమి కాదయ్య విశ్వదామిరామ వినురవేమ. ఎవరికైనా సరే వాడి స్థానాల్లో స్థాన బలం అనేది కొంత ఉంటది, అర్థమైందా? వాడిని మధ్యలోకి లాక్క రావాలి ముందు అసలు. అవును, డిఫరెంట్ అనేది చాలా ఉంటది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ప్లేస్కి వెళ్ళారు, డిబేట్ చేశారు, కాకులు గోల ఉన్నట్టు ఉందా అది, లేకపోతే ఎలా ఉంది చెప్పండి? అది స్టార్ట్ చేసింది కూడా ఈయనే. ఆ కాకులు గోల ఏదైతే ఉందో, ఇప్పుడు నేను దానికి హట్ అయ్యాను అంటున్నాడు ఈ ఇప్పుడు పెట్టిన వీడియోలో. ఆయన ఆ మాట అంటాం ఎంతవరకు కరెక్ట్? అలా అన్నాడు, మమ్మల్ని కించపరిచిన. నేననేది ఎంత 100 మంది కామెంట్లు పెట్టారు చూసుకోమని, ఆయన ఛానల్లోనే పెట్టారండి ఆ రోజు. 100 మంది కామెంట్లు పెట్టారు చూసుకోమని. సిగ్గున్నవాడైతే ఆయన్ని చూసుకుంటాడు, ఒకసారి సిగ్గుపడతాడు. ఆయన ఛానల్లో ఆయన ఛానల్ అంటే ఆయన సబ్స్క్రైబర్లు ఉంటారు, వాళ్ళే తిట్టిపోసి ఆ రోజు పెట్టిన ఇవన్నీ చాలా దారుణం. ఇప్పుడు నేను మీ నుంచి కోరేది ఏంటంటే, హనీ జాన్సన్ గారితో కూడా చెప్పింది, వికేఆర్ గారితో కూడా చెప్పింది, నేను మీ నుంచి కోరేది ఏంటంటే, ఫర్దర్ గా జరిగే డిబేట్స్ లో దయచేసి ఈ ఇన్వాల్వ్మెంట్ తీసుకురాకండి సార్. ఇతన్ని అసలు బాయ్కాట్ చేయాలండి. ఇలాంటి వాడిని 2 నారకల ద్వారా ఉండి మతోన్మాదులకు ఏజెంట్ గా మారినోడు ఎవరిని కూడా మనం క్రైస్తవుడిగా అంగీకరించలేం. వాళ్ళంటే మతోన్మాదులు ఏజెంట్ ఇతను, మతోన్మాదులకి ఏజెంట్ ఇతను. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హనీ జాన్సన్ గారు అట్టన్నారు ఇట్టన్నారు, ఆయన తప్పు మాట్లాడంటే ఆయన సెటైరికల్ గా మాట్లాడాడు. అది కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? అని కరుణాకర్ గారు పోస్ట్ ఎందుకు పెట్టాలి అసలు? హనీ జాన్సన్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విధంగా? కరుణాకర్ గారు సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు, కరుణాకర్ గారు సెటైరికల్ గా పోస్ట్ పెట్టాడు కాబట్టి హనీ జాన్సన్ గారు సెటైరికల్ గా సమాధానం చెప్పాడు. అవును, మీ విషయంలో కానీ ఆయన విషయంలో, హనీ జాన్సన్ గారి విషయంలో ఒకటే మాట, ఈయన చేసిన తప్పు ఏంటంటే, మీరు అనని మాటని భయపడి మేము వద్దులండి అని, మేము రాను అనే మాటని అనకుండా ఈయన అన్నాడని చెప్పాడు. అక్కడ హనీ జాన్సన్ గారు కూడా టిఎస్ కుమార్ గారితో కానీ ఈయనతో కానీ ఎక్కడా నేను భయపడి రాను అనే మాట అనలేదు.
దాన్ని నీకు స్వయంగా అని జాన్సన్ చెప్పలేదు కదా, చెప్పలేదు. నేను నిన్న రాత్రి అదే నీకు అడిగాను. స్వయంగా చెప్పాలి. నీకు మధ్యలో చెప్పేవాళ్ళు ఎవరైనా ఒకవేళ నీకు చెప్పినా వాళ్ళు ఏ కారణం చేత చెప్పారో, ఏ ఉద్దేశంతో చెప్పారో నువ్వు ముందు వాళ్ళ దగ్గర మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకోవాలా. నేను అని అదే జాన్సన్ అన్నాను. నీతో పర్సనల్ గా చెప్తే నువ్వు అను ఆ మాట. అతను చెప్పలేదు కదా, దానికి నీతో శాంతిగా చెప్పలేదు ఉంటుందండి. కదా. మీరైనా నాకు వేరే ఆయనైనా వాళ్ళు చెప్పారండి అంటే, వేరే వాళ్ళు చెప్పారనంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు, అది కూడా అసలు వేరే పూర్తిగా వాళ్ళకి ఆయన అంటలేదండి. చెప్పాడా లేదా? ఆయన అన్న మాటలు నాకు అలా అర్థమైనాయి అంటున్నాడు. వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్పారు అంటలా. నాకు అర్థం అవుతుంది. మతోన్మాదులకు అమ్ముడు పోయాడు జాన్ బాబు, మతోన్మాదులు ఏజెంట్ అని నాకు అర్థం అవుతుంది. మరి నేను ఒక వీడియో తీసి పెడతా, మరి ఓ 10 లక్షలకు అమ్ముడు పోయాడు జాన్ బాబు అని నాకు అర్థం అవుతుంది. నాకు అలా అర్థమైంది కాబట్టి నేను వీడియో పెడతా. మరి ఒప్పుకోమని జాన్ బాబుని, అంగీకరించమని దాన్ని. అదే ఎలా ఉంటది. ఇంకోసారి మీకు ఒక చిన్న మాట చెప్పదలిసాను ఏంటంటే, నా స్థాయి కాదని వాళ్ళు కావాలని సబ్జెక్ట్ ఉన్న మిమ్మల్ని కానీ అనిల్ గారిని కానీ వీళ్ళు కావాలని మా స్థాయి కాదు అని ఇగ్నోర్ చేస్తున్నారు. దానికి మీరు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, అన్నాడని ఈయనే చెప్తున్నాడు గోపి వాళ్ళతో హైందవులకు కూడా తెలుసు బ్రదర్, హైందవులకు కూడా తెలుసు. దానికి మన విరుగుడు ఏంటంటే, ఇప్పుడు నేను గోపి వాళ్ళతో కూర్చోబెడతాను అన్నట్టుగా వాడు మాట్లాడాడని ఈయన చెప్తున్నాడు. కూర్చోబెట్టమనండి, కూర్చోబెట్టి అట్టగాదు ఆయన అందేందంటే, ఇప్పుడు గోపితో నువ్వు వెళ్ళి డిబేట్ చేస్తావు అంటే ఏంది, ఈ గోచిగాడు వాళ్ళ బ్యాచ్ ని పరమ నికృష్టమైనటువంటి బ్యాచ్ గా కరుణాకర్ గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు వాస్తవం, అది వాస్తవం. వాళ్ళు రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళు కాబట్టి, అలా నీచమైన బజారు మనుషులు కాబట్టి బజారు మాట మాట్లాడతారు వాళ్ళు. అది కరుణాకర్ గారే సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళదైతే నువ్వు కూర్చుంటావని జాన్ బాబుతో అన్నాడంట. నా బాధ అంతా ఏంటంటేనండి, ఆ కారణం చెప్పి మీరేదో అంటారనే కారణం చెప్పి కొంత వాళ్ళకి పని తేలిక అవ్వాలని మిమ్మల్ని అందరినీ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల అదే కారణం అయితే వాళ్ళని తెచ్చుకోమనండి. ఇప్పుడు వాడు సబ్జెక్ట్ ఉన్నవాడని భావించాడు అనుకోండి, గోపియో గోసియో ఎవడో సోకాళ్ళు ఎవడైనా సరే సబ్జెక్ట్ ఉన్నవాడని భావించాడు అనుకోండి, వాడిని కూడా కూర్చోబెట్టండి. మీరు కూర్చున్నా వాడు కూర్చున్నా టీమ్గా కూర్చున్నప్పుడు ఎవడైనా నిబంధనలకి విరుద్ధంగా పోవటానికి లేదుగా. మీరైనా మాట అంటానికి లేదు, వాడైనా అంటానికి లేదుగా. గతంలో ఎన్ని తిట్టుకున్నా కానీ రేపు డిబేట్లోకి వచ్చిన తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోవాల్సిందే కదండి. బూతులు మాట్లాడారు అని మాట్లాడరు కదా, అక్కడ మాట్లాడాల్సిన అవసరం రాదు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళే ఎదవలు అవుతారు. ఏదో ఒకటి వంక కావాలండి వాళ్ళకి. సాంశరాల నుంచి డిబేట్ చేయకుండా ఉండటానికి వాళ్ళకి వంక కావాలి కాబట్టి వాడు 100 చెబుతాడు. మేము మాత్రం ఒప్పుకోలేము సార్. మేము ఆడియన్స్ గా మీరు లేకపోయినా ఆ రోజు జరిగిన డిబేట్ లో 2 రోజులు లైవ్ చాట్ లో మీ పేరు ఎన్ని సార్లు వచ్చిందో ఒకసారి గమనించమనండి. నేను అక్కడికి చెప్పాను బ్రదర్. ఇప్పుడు వీళ్ళు ఈ జాన్ బాబు ఎట్లా ఏడుతున్నాడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడంటే ఈయన దాంట్లో ఎక్కడ మన వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు ఆయన ఛానల్లో. పలానా రోజు డిబేట్ ఉంది, మేము పలానా వ్యక్తులు వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని పెడితే దాని కింద వరుసన కామెంట్లు వచ్చేది ఎక్కువ శాతం. అంటే ఎందుకు పెడుతున్నారు ఆ విధంగా కామెంట్లు అనే దానికి కూడా నేను చెప్తా. గత 10 సంవత్సరాల నుంచి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీలాంటి సహోదరులంతా గమనిస్తున్నారు. కాబట్టి మీకు ఒక అభిప్రాయం ఏర్పడింది ఆటోమేటిక్గా. ఈ పని చేయడానికి ఎవరు సమర్థులు, ఎవరి దగ్గర దీనికి తగినటువంటి సబ్జెక్ట్ ఉంది అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటది. ఎందుకు మేము 10 ఏళ్ల నుంచి చేసినటువంటి పనిని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి. కాబట్టి మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచారు అక్కడ. అది తప్పు అని కూడా నేను అన్నాను, అది తప్పు అని మాత్రం నేను అనను. కానీ సరే అలా పెట్టొద్దు. మీరు కామెంట్లు పెడితే మన సహోదరులు నొచ్చుకుంటారు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు ఉంటుంది. మీరు ఎవరు కూడా అలా కామెంట్లు పెట్టకూడదు అని కూడా నేను తర్వాత ఒక వీడియోలో పెట్టా. వేరే సహోదరుడు ఫోన్ చేసి ఎంతమందికి చెప్పగలరండి మీరు? మా డిమాండ్ ని మీరు ఆపలేరు కూడా. ఎందుకనంటే మాకు అక్కడ దేవుడి నామం మహిమపరచడం కావాలండి. ఇంకోటి నొచ్చుకోవడం ఎవరైనా కోరుకునేది అదే బ్రదర్. క్రైస్తవులుగా మనం మీరు మమ్మల్ని మీరు ఇంకొకరు మా పేర్లు పెట్టొద్దులయ్యా, పలానా పాస్టర్ గారు నొచ్చుకుంటున్నాడు, కొంచెం కుళ్ళుకుంటున్నాడు అన్న మేము ఆగలేం. ఎందుకనంటే మాకు అక్కడ దేవుడి నామానికి అవమానం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల. అందువల్ల నువ్వు వేస్తేనే మాట్లాడతాం మేము. మీరు చెప్పినా కూడా మాట్లాడతాం. పెట్టొద్దయ్యా నా పేరని అన్నా కూడా మేము పెడతాం. ఎందుకనంటే ఆయనకి నిన్న నేను అన్నానండి, ఏమని, హనీ జాన్సన్ గారు వక్తగా అడిగారంట కదండి. అంటే ఆయన అంటాడు, నేను అరేంజ్ చేసుకున్న దానికి నేను ఎత్తిస్తానండి ఆయనకి. అదే నేను అంటే పబ్లిసిటీ పిచ్చి. నీ దేవుడి నామానికి మహిమ రావటం కాదు అక్కడ కావాల్సింది. నేనేదో డిబేట్ చేశాను, పలానోడితో డిబేట్ చేశాను, పలానోడు పోయాడు అని చెప్పి జనం అందరూ చూడాలా, పబ్లిసిటీ పిచ్చి అని నేను అంటుంది. అందుకే బ్రదర్, దేవుడి నామానికి కాదు మహిమ రావాల్సింది. వీళ్ళ గొప్ప అనిపించుకోవాలి. వీళ్ళు దేవుడి సంగతి తర్వాత. దేవుడి నామానికి మహిమ రావాలి, అక్కడ మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి, ప్రజలకు మనం సత్యాన్ని చెప్పాలి అని. అది కాదు ఆయన ఉద్దేశం.
నేనెందుకు కూర్చోకూడదు? నేనేం తక్కువైంది వాళ్ళకంటే? నేనేం తక్కువైంది? నేను అసలు ఆ ఫలానా అని ఫీలింగ్ చెప్పేసి రాకూడదు, అతను ఆ మాట్లాడుతున్నాను. ఫీలింగ్ నేను అన్నాను రాకూడదు. రాత్రి. నేను అదే అన్నాను, మీరు బైబిల్ని గొప్ప చేయడానికి వెళ్ళారు కాబట్టి సపోర్టివ్ గా టిఎస్ కుమార్ గారు వాళ్ళందరినీ తీసుకెళ్లారండి, అట్లాగే వీళ్ళని కూర్చోబెడతాను మీకున్న అభ్యంతరం ఏంటి అని అన్నా. అంటే నేను మాట్లాడుకున్నది, నేను చేసుకున్నది నేనే అంటాడు ఇక్కడ. ఒక వ్యక్తి హైలైట్ అవడానికో చేసిన విధానం అతను కాదండి. హైలైట్ అవ్వడానికి చేసింది బ్రదర్. దేవుడు హైలైట్ అవ్వడానికి కాదు, దేవునికి మహిమ రావటం కోసం జరిగింది కాదు అది. మరి ఏందంటే కేవలం జాన్ బాబు పబ్లిసిటీ తెచ్చుకోవాలా, రాదండి, అందరు చూసి దాని పొరపాటున గురించి కూడా గొప్పగా రాదు. చెప్పుకోవాలి. అబ్బో కరుణాకర్ దగ్గర పోయి కరుణాకర్తో ఏదో చేశాడని, డిబేట్ చేశాడని అనిపించుకోవడం కావాలి, అంతేగాని డిబేట్ ఎలా చేశాడనేది అనవసరం. ఇంకా ఇప్పుడు అది అది జనం ఎంతమంది సబ్జెక్ట్. బాధపడుతున్నారా ఈ చేసిన పిచ్చి పనుల వల్ల, ఆ పిచ్చి పని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారా ఏందనేది ఇంతకు ముందు వరకు అర్థం కావట్లే జాన్ ఈయనకి. బాబు గారిని అవతల కొంచెం వాళ్ళు గౌరవం కరుణాకర్ గారి వాళ్ళు ఒక బఫూన్ లా చూశారు జాన్ బాబుని, జాన్ ఒక వాళ్ళే కదండి, కమెడియన్ గా చూశారు. వాళ్ళు తెగ కేవలం నవ్వుకుంటున్నారు వాళ్ళు జాన్ బాబు మాత్రమే చేసిన కాదు, పనులకి. వాళ్ళు మీరు మాత్రమే ఒకసారి ఆ కాదండి, వీడియో చూడండి. వాళ్ళు ఒక మాత్రమే కమెడియన్ కాదు. గా పాత్ర పోషించాడు అక్కడికి వెళ్ళి. అదేనండి, మన వాళ్ళు ఇశ్రాంత్ క్రిస్టియాను టిఎస్ కుమార్ బ్రదర్ గా కనుక లేకపోతే ఆమె కొద్దిగానే పరువు కాపాడారు వాళ్ళు అక్కడ ఉండి. అవును ఒక అవును. కమెడియన్ పాత్ర పోషించాడు జాన్ బాబు ఆ డిబేట్ లో. నేను ఇప్పుడు చెప్పటం జాన్ కాదు, బాబు కింద గారు కామెంట్లు చదవండి ఒకసారి అర్థమైంది. జాన్ బాబు గారు ఏ దురుద్దేశంతో అయితే నేను మాత్రం కనపడాలనుకున్నారో అది సక్సెస్ అవ్వకపోగా ఇంతకు ముందున్న అభిప్రాయం కూడా పోగొట్టుకున్నాడు క్రైస్తవులు ఆయన మీద. ఇప్పుడు ఆయనకి ఇంకా భారీ నష్టమే జరిగింది. ఇంతకుముందు జాన్ బాబు గారు అంటే ఏదో కొంత అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఆయన స్వభావం మొత్తం బయటపడేసరికి ఈ డిబేట్ వల్ల ఇంకా ఆయన అన్పాపులర్ అయ్యాడే తప్ప ఆయన గొప్పగా సాధించింది ఏమి లేదు. అందుకే దేవుడు హృదయాంతరంగాన్ని తెలిసినోడు కాబట్టి ఎవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు కాబట్టి ఆయనకి అదే జరిగింది. అది ఓర్చుకోలేక ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ప్రోగ్రామ్ పెట్టినోడు ఫోన్ కాల్ చివరిగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేయాలా, ఇంకో ఫోన్ వస్తుందండి ఎత్తేస్తానని అంటాడు. ప్రెస్టేజ్ ఏందంటే మీకు దొంగకు మొహం నలుపు కదా, తప్పు చేసినోడు ధైర్యంగా ఎలా మాట్లాడతాడు మీతోటి? దయతో ఇక మీదట మాత్రం మీరు టీం వర్క్ గా అందరు చేసేది ఏదైనా మెగా డెబ్యూట్ అయినా ఇంకోటి మీరు మాత్రం ఖచ్చితంగా కూర్చోవాలి సార్ అందరి టీంలో. అది మేము మాత్రం మీరు ఒక్కళ్ళే కోరుకుంటున్నాం. కాదు బ్రదర్, హైందవ సహోదరుల నుంచి మన క్రైస్తవ సహోదరులు మీలాంటి వాళ్ళ నుంచి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి లక్షల మంది ఎదురు చూస్తున్నారు బ్రదర్ దానికోసం. అవును నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నేనేందంటే ఈ జాన్ బాబు లాగా ఏదో అక్కడికి వెళ్ళి వీరుని సూర్యుని అనిపించుకోవాలి పబ్లిసిటీ అనే నా అవసరం ఉద్దేశం కాదు. అవసరం నేను లేదు. ప్రార్థనా పూర్వకంగా వెళ్తాను. దేవుడు నాకు అవకాశం ఇవ్వాలని దేవుడిని అడుగుతున్నా, నేను వీళ్ళని కాదు. అంతే అంతే. ఇప్పుడు నేను జాన్ బాబుకి ఏం ఫోన్ చేసి మీరు మాట్లాడిన అనలేదైనా నా వీడియో కాల్లో, అతనైనా ప్రస్తావన అతనే తెచ్చాడు నా దగ్గర ప్రస్తావన. అతను ప్రస్తావన తెచ్చి నేను ఓకే వస్తానని చెప్పాను, అంతేగాని నేనేమి ఆయన ఫోన్ చేసి జాన్ బాబు గారు మీరు మాట్లాడండి కరుణాకర్తో మనం డిబేట్ పోదాం నేను అనలా. ఇప్పుడు పెట్టిన నేను దేవుణ్ణి అడుగుతాను నాకు ఏది కావాలన్నా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చే విజయం మనం దేవుడి యొక్క ప్రణాళికలో మనం ముందుకెళ్తే మా విజయం మనకు దొరికింది బ్రదర్. అదే మన విజయం సాధిస్తాం. అడగకుండా దేవుడిని అడగబట్టి మాలాంటి వాళ్ళందరిలో ఆ కాంక్ష కల్పించాడు దేవుడు. లేకపోతే మీరెవరో మేమెవరో మీకు మాకు మొక్క పరిచయం కూడా లేదు. అవును, మీరు దేవుడిని అడగబట్టి దేవుడు మాలాంటి వాళ్ళు చాలా మంది దాంట్లో ఆయన ఉండాలని కాంక్ష కల్పించాడు. దాని ద్వారా మేము ఈసారి జరిగే డిబేట్లో ఖచ్చితంగా మేము చేసే వాళ్ళకి ఒత్తిడి తీసుకురాగలం, పలానా వ్యక్తి ఉండాలండి అని. ఎందుకంటే మాకు మాట్లాడే హక్కు ఉంది అందరితో. ఇప్పుడు వికేఆర్ గారితో మాట్లాడాము, హనీ జాన్సన్ గారితో మాట్లాడాము, టిఎస్ కుమార్ గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా ఒక టీం వర్క్ జరిగేసి మీరు అన్నట్టు ఒక న్యూట్రల్ ప్లేస్ లో ఇంకా ఏపీలో జరిగితే ఇంకా బహు సంతోషం అండి. మేము లైవ్ లో పార్టిసిపేట్ చేస్తాం. అదే బ్రదర్, ఇప్పుడు ఆయన ఈర్ష్య ఎక్కడ బయటపడిందంటే నాకు ఏదైతే ఒక పోస్ట్ పెట్టాడో కమ్యూనిటీ పోస్ట్, పలానా రోజు డిబేట్ అని, దాని కింద మీలాంటి సహోదరులంతా కామెంట్లు పెట్టారు. ఎందుకంటే మీరు తెలుసు కాబట్టి గెస్ చేసి సాంబశివరావును కూడా మీ టీంలో తీసుకొని వెళ్ళండి డిబేట్ కి అని అన్నారు. ఆయన మీరు తొలగిపోండి మీరు ఉండబాగండి అని అనలా, కామెంట్లో కూడా సాంబశివరావును కూడా తీసుకెళ్ళండి అని పెట్టారు. పెట్టినప్పుడు సరే అందరూ సహోదరులు ఇలా అనుకుంటున్నారు, ఒకవేళ ఆయన కొంచెం ఆ గ్రంథాల మీద పట్టు ఉంది కాబట్టి అని అనుకోవాలి. కానీ మళ్ళీ అమ్మటే రెండో రోజు ఒక ఆడియో పెట్టాడు. ఏం పెట్టాడు? వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు? సాంబశివరావు అంటున్నారు అందరూ, ఆయన అనివార్య కారణాల వల్ల రావట్లేదు అని చెప్పేసి పెట్టేశాడు. అయినా కానీ దాని కింద కూడా కామెంట్లు వచ్చినాయి. అది చూసి నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. ఏమని చేశారు? బ్రదర్ జాన్ బాబు గారు వీడియో పెట్టారు, అందులో మీరేదో అనివార్య కారణాల వల్ల రావట్లేదు అన్నట్టుగా చెప్పాడండి. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా వాడితో డిబేట్ చేయడానికి, ఇంకా అనివార్య కారణాలు ఏంటి అన్న. అది కాక ఏంటంటే ఆయన పోస్ట్ పెట్టి ఆయన ఏం చేశాడంటే టిఎస్ కుమార్ గారికి కొన్ని షరతులు పెట్టాడు సాంబశివరావు, అందుకని తీసుకెళ్ళట్లేదులే అన్నాడంట.
ఆ షరతులు ఏదో పెట్టాడంట అని చెప్పి టిఎస్ కుమార్ బ్రదర్ ఒక వీడియో చేశాడు. ఈ 2 వీడియోలు చూసి నాకు ఫోన్లు ఎక్కువైనాయి. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు మీలాగనే, బ్రదర్ ఏంది మీరు ఏదో షరతులు పెట్టారంట, అనివార్య కారణాల వల్ల పోవట్లేదంటే ఏంటంటే, అది కాదు బ్రదర్ జరిగింది, నేనే షరతులు పెట్టలేదు, ఇట్లా న్యూట్రల్ ప్లేస్కి రమ్మని చెప్పాను నేను డిబేట్కి రానని నేనేం చెప్పలేదే అన్నా. నేను డిబేట్కి రానని నేనేం చెప్పలేదే అన్నా, అంతేగాని అక్కడికి రానని నేను చెప్పలేదని అనలేదు. ఇప్పుడు ఆయన ఇందాక చూపించిన ఫోన్ కాల్ మీరు చూసిన దాంట్లో నేను డిబేట్కి రానని చెప్పలేదే. నేను రానని చెప్పలేదని అంటే దాని అర్థం ఏంది? అక్కడికి రానని చెప్పాలా, కానీ ఇంకోసారి అయితే వస్తానని కదా దాని అర్థం. దానికి ఆయన అంటాడు అక్కడికి రానని అన్నారని, దాని అర్థం భయపడటమే కదండి అంటున్నాడు ఆయన ఇందాక వీడియోలో. అంటే దాని అర్థం ఈయనే ఊహించుకొని చెప్పేస్తాడా? ఇక అందరు అర్థాలు ఈయన ఊహించుకుని చెబుతాడు. అదే నేను అనుకుంటున్నా, నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు కరుణాకర్ గడి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి అమ్ముడు పోయాడు, 10 లక్షలకు అమ్ముడు పోయి ఒక డేంజర్ ఇతను క్రైస్తవంలో మన అన్ని తీసుకెళ్లి రాష్ట్రాలు వాడికి చదువుతున్నాడు. నాకు అనుమానం అవుతుంది, ఒక ఏజెంట్ లాగా మారిపోయాడు, పైకి సేవకుడిగా నటిస్తున్నాడు. నేను అనుకుంటున్నా నాకు ఇవన్నీ డౌట్లు అనుమానాలు వస్తున్నాయి. మరి నేను వీడియో చేస్తాను, ఆయన ఒప్పుకోమని. మరి కరెక్టేనండి, సాంబశివరావు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకోమను. మరి నేను అనుకుంటున్నా ఆ విధంగా, దాని అర్థం అదే కదా. అనుకున్నారండి, మీ అభిప్రాయం మీదండి, పర్లేదులేండి అని అనగలడా ఆ మాట? అనగలడా ఆ మాట? దాన్ని ఆయన ఒప్పుకోగలరా, లేదా జనాలందరూ ఒప్పుకోగలుగుతారు, దాన్ని అంగీకరించగలుగుతారు? ఒప్పుకోలేరు కదా. అట్లాగే నా మనసులో ఏముందో నువ్వు ఎలా చెబుతావు అసలు? నా మనసులో ఏముంది? మీరు అన్నట్టు ఇందాక నాకు ఇగో కూడా ఉంది. ఏందో ఆడి దగ్గరికి మనం పోయేది, అసలు వాడి దగ్గర పోయేది నేను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది, నాకు కూడా నాది నాకు ఉంటది. నీకు మళ్ళీ సిగ్గులేనితనంగా నేను ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు నీలాగా నేను ఎందుకు ఆలోచిస్తా? నా లెక్కలు నాకు ఉంటాయి, నా ఈక్వేషన్స్ కొన్ని నాకు ఉంటాయి. ఇందాలో పద్యం చెప్పాను చూడండి. వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తే అదేంటో మహాద్భాగ్యం లాగా ఫీల్ అయిపోతున్నాడండి వాళ్ళతో మాట్లాడడానికి. ఇదేనండి ఇప్పుడు ఇందాక నేను కంప్లీట్ చేస్తా. ఏం జరిగిందంటే, ఆ వీడియోల కింద ఉన్నటువంటి కామెంట్లను చూసి ఈ నీర్చిపడ్డాడని నాకు అర్థమైంది. తర్వాత ఆ సోదరుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పి, ఒక సహోదరుడు చెప్తే, బ్రదరు ఇక నుంచి ఎవరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన సహోదరుల వీడియోల కింద మీరు కామెంట్లు పెట్టొద్దు, ఎందుకంటే మన సహోదరులు తక్కువ చేసి మాట్లాడినట్టుంటది. ఏం పర్లేదు, దేవుడు ఎవరికి ఇచ్చే జ్ఞానం వాళ్ళకి ఇస్తారు, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం నలుగురి దగ్గర నుంచి 4 రకాల విషయాలు మనకు తెలియని నేర్చుకుందాం మనం. కాబట్టి మన సహోదరుల విషయంలో ప్రార్థన చేయండి, పర్వాలేదు, డిబేట్ బాగా జరగాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి నేను ఆ సహోదరుడితో చెప్పి వీడియో పెట్టా. ఇంకా అంతకంటే ఇదిగా తగ్గించుకొని మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, నాకు చెప్పండి. నేనేమో తప్పు మాట్లాడాను దాంట్లో ఎక్కడన్నా? మన సహోదరులు తక్కువ చేసి మాట్లాడానా? ఇప్పుడు మీకు మనసు నొప్పించినా లేకపోతే మీ మనసు ఒప్పుకోపోయినా ఒక పని చేయండి సార్, మీరు మా అందరి కోసం మీరు డిలీట్ చేసిన వీడియో మళ్ళీ పబ్లిక్ చేయండి, అంతే మేము కోరుకుంటాను. ఎందుకనంటే ఆయన మళ్ళీ ప్రొవోక్ చేసే పని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పెట్టిన వీడియో కాదు, రాత్రి ఆయన మాట్లాడిన లైవ్ మొత్తం చూసినాకే నాకు అనిపించింది బ్రదర్, ఒక్క చోటన్నా సాంబశివరావు ఈ మాటలు అనలేదు, నేను పొరపాటు పడ్డాను, నేను ఏదో గబక్కన అలా మర్చిపోయి చెప్పాను అని ఆయన మాట ఆయన నోటి నుంచి వచ్చిద్దేమోనని జాగ్రత్తగా గమనించాలి లైవ్ మొత్తం. పైగా ఆయన ప్రవర్తన ఎలాగుందంటే, మీలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అసలు ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసాడో తెలుసా నీకు? ఏందనుకుంటున్నా, నాకు సారీ చెప్పాడు. నేను వాస్తవంగా ఆ వీడియో రిలీజ్ చేసిన అరగంటకి నేను ఫోన్ చేశాను నాకు. బ్రదర్ మీరు పెట్టింది కరెక్టే, అది అందులో ఏం పొరపాటు లేదు, మీరు వినిపించిన కాల్ రికార్డింగ్ లో. అందులో అది ఆ మాట మీరు అనలేదు, ఇంకో సహోదరుడు ఎవరో అన్నాడు, మీరు అన్నారు అనుకొని నేను మర్చిపోయి గబక్కని మీ మీద నేను చెప్పాను. ఆ విధంగా ఉంది నా దగ్గర, నేను పెడతా, ఇక నుంచి వస్తుంది చూడండి. ఇక నుంచి జాన్ బాబుని మామూలుగా ఉండదు, ఉతికి ఆరేస్తా, మామూలుగా ఉతకను, చూద్దాం. ఎందుకంటే ఆయన కొంచెం తగ్గించేసుకోవాలి కాదు. నేను వినండి, రాత్రి ఏం జరిగింది చెప్పండి, చెబుతానండి. అప్పుడు ఏం జరిగింది చెబుతానండి. అసలు అంటే నేను ఎంత తగ్గించుకున్నానో, మామూలుగానే నాకు చాలా ఇది నా సహోదరుడు అని చెప్పేసి నేను ఎంత తగ్గించుకున్నానో మీకు చెబుతానండి. సరే, ఆ మాట అన్నాడు ఆయన. బ్రదర్ నేను కూడా ఒక వీడియో చేసి పెడతాను, సారీ చెప్తూ నేను ఒక వీడియో చేస్తాను, రేపొద్దున నేను చేస్తాను, ఈ లోపు నా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఆ వీడియో తీసేయండి బ్రదర్ అన్నాడు. ఆ వీడియో తీసేయండి బ్రదర్ అన్నాడు. సరే బ్రదర్ మీరు పెట్టండి, మీరు నాకు సారీ చెబుతూ వీడియో పెడతా అన్నారు కదా, వీడియో పెట్టండి, నేను తర్వాత ఇది తీసేస్తాను నేను ఆయనతో అన్నాను, మీరు అది పెట్టండి వీడియో, తర్వాత నేను మీ మీద పెట్టిన వీడియో తీసేస్తా అన్నాను. కానీ ఆ నైట్ నాకు మనసు, నేను ఆలోచించాను మళ్ళీ,
నాకు బలం బలహీనత నాకు తెలియదు కానీ బ్రదరు, మన సహోదరుల విషయంలో మాత్రం నేను ఎవరిని కూడా విమర్శించడానికి నాకు నోరు రాదు బ్రదర్. మీరు గమనించండి, కావాలంటే మన 1000 వీడియోల పైన ఉంటాయి. ఎక్కడైనా ఏ దైవజనుడి గురించి అయినా నేను ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడాను. ఏ విషయంలో అర్థమైందంటేనండి, మీరు అట్లా ఆలోచిస్తారనేది, ఇంత ముందు ఆయన మీకు సంబంధించి ఒక వీడియో పెడితే మీ మాట తీసుకొస్తే ఫోన్ చేశారు మీరు ఆయనకి. అప్పట్లో ఫోన్ చేసినప్పుడు ఏం అడగకుండా ఏం లేదు అది పెట్టారు కదండి, ఏంది వివరం తెలుసుకుందామని అని మాట్లాడారు మీరు. మీకు అది తెలిసినా కూడా మీరు అలా అడిగారు. అప్పుడు నాకు అర్థమైంది ఈయన చాలా సౌమ్యంగా పోతున్నాడు. లేదు, ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఆ సేవకుడట్ట ఈ సేవకుడట్ట అని మాట్లాడుతుంటారు కదా. సరే, అందులో తప్పు ఉండొచ్చు ఒప్పు ఉండొచ్చు, అనవసరం. నేను ఎప్పుడు కూడా అసలు పలానా వాళ్ళని ఏలెత్తి చూపించి ఈ వ్యక్తి ఎలా అని చెప్పి మన సహోదరులు నేను ఎప్పుడు మాట్లాడలా. తర్వాత మన సహోదరుల విషయంలో కూడా ఎవరితో కూడా నేను విమర్శిస్తూ వాళ్ళ మీద వీడియోలు చేయలే ఇప్పటి వరకు కూడా. అయితే నా స్వభావం అది. అందుకని ఈయన వీడియో పెడితే ఆ రోజు రాత్రి నేను ఏం ఆలోచించాను ఈయన మీద వీడియో పెట్టినప్పుడు, సరే పోనీ ఇప్పుడు మనం ఒకటి కదా, మన సహోదరుడు మన క్రైస్తవుడే కదా, ఆయనకి ఏదో తెలిసే తెలియకో పక్కన అన్నాళ్ళే ఒక మాట, మనమే క్షమిద్దాం, మనమే తగ్గించుకుందాం, దేవుని ప్రేమను చూపిద్దాం. మనం ఒకళ్ళకి చెప్పే స్థాయిలో మనం ఉన్నాం. మనం ఎందుకు సరే ఒక మాట అంటే అన్నాడు అనిపించుకుందాం, మనమే ఏమైంది లేపో అని మనమే తగ్గించు లోపడదాం దేవుని ప్రేమకి. మన దేవుని ప్రేమ చూపిద్దాం అతని మీద, మన సహోదరుడే కదా. పాపం మళ్ళీ తెల్లారితే ఆదివారం, ఇదంతా మనసులో పెట్టుకొని మళ్ళీ వాక్యం చెప్పాలి కదా చర్చిలో, బాధపడతా ఉంటాడు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది బ్రదర్. ఆ రోజు నైట్ నాకు అనిపించింది ఇంకా అది వీడియో తీసేద్దాం, లేక ఆయన పాపాన్ని ఆయన పోతాడు అని నేను మనసులో అనుకొని తెల్లారి ఏం చేశానంటే టిఎస్ కుమార్ ఫోన్ చేశా. ఫోన్ చేసి, బ్రదరు రాత్రి ఇట్లా నాకు జాన్ బాబు గారు ఫోన్ చేశారు. సరే, ఆ కింద కామెంట్లు అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా బాధ వేసింది. ఇంకెందుకులే, మన సహోదరులే కదా, మన సమాధానం పడితే సరిపోయింది. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసారా ఎట్లా అనుకుంటున్నారని జనాలు కూడా అనుకుంటారు కదా. క్రైస్తవులే చూడండి ఎలా ఈ పోస్టులు వీడియోలు పెట్టుకుంటున్నారు అనుకుంటారు. మళ్ళీ నేను ఒకటి పెట్టి ఆయన ఒకటి పెట్టి మళ్ళీ నేను ఒకటి పెట్టి ఆయన ఒకటి, బాగుండదు ఇది కరెక్ట్ కాదు కదా బ్రదరు. అయితే ఒకటే బ్రదరు, ఇప్పుడు నా మీద ఆయన అబద్ధం చెప్పినటువంటి వీడియో ఆముతూనే ఉంచి దాన్ని తీసేయకుండా ప్రైవేట్లో పెట్టకుండా నేను ఏదైతే నిజం చెప్పానో, మేమిద్దరం మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ పెట్టి ప్రజలకు ఏదైతే నిజం చెప్పానో దాన్ని తీసేయమంటాడు బ్రదర్. ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అని అడిగాను నేను. ఇప్పుడు వాస్తవానికి నా మీద ఆయన అబద్ధం చెప్పాడు. నేను పెట్టి వీడియో తీసేయమని చెప్పాలంటే ఆయన గనక విజ్ఞత కలిగినోడే గనక అయ్యుంటే, బుద్ధి జ్ఞానం ఉండవుడే గనక అయ్యుంటే, అరే సాంబశివరావు గురించి నేను తప్పు మాట్లాడాను కదా, మరి అవి కాల్ రికార్డింగ్ లో ఆయన ఆ విధంగా అనలేదు కదా, అనకపోయినా సరే అన్నట్టు నేను అబద్ధం చెప్పాను, సరే మర్చిపోయా ఎట్నో నాకు గుర్తు లేకనో, కాబట్టి నేను ముందు దాన్ని ప్రైవేట్లో పెట్టి తర్వాత సాంబశివరావు చెప్పాలి అనే ఇంగిత జ్ఞానం అతనికి ఉంటది. అతను బుద్ధి జ్ఞానం ఉండేవాడైతే, కడుపు కూడి తినేవాడైతే. అయితే ఆ పని చేయలే ఆయన నా మీద అబద్ధం చెప్పిన వీడియోనేమో ఆవుతూనే ఉంచాలంట, నేను నిజం చెప్పిన వీడియోనేమో తీసేయాలంట. అది నేను మన టిఎస్ కుమార్ ఫోన్ చేసి, బ్రదరు ఇలా అంటున్నాడు ఆయన, ఇది న్యాయమేనా అని చెప్పి అడిగితే, సరే ఉండు నేను కలుపుతాను, మనం కాన్ఫరెన్స్లో కలుపుతాను, మాట్లాడుకుందాం, సమాధాన పడదాం అన్నాడు బ్రదర్. ఓకే బ్రదర్ అన్నాను. ఇంకా ఆయన తీసుకున్నాడు కాన్ఫరెన్స్. తీసుకున్న తర్వాత నేను ఆయన ఇదే అడిగా, ఇదేంది బ్రదర్ మీరు నా గురించి అబద్ధం చెప్పినటువంటి అది తీసేయకుండా నేను నీ గురించి నిజం చెప్పిన వీడియో ఇది తీసేయమంటారు ఏంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న. అది ఇది అని ఏదో కథలు చెప్పాడు. సరే నేను తీసేస్తాను అది ఇది అన్నాడు. తీసేస్తానులే, అది కూడా నీ గురించి మాట్లాడింది కూడా తీసేస్తాను, మీరు కూడా ప్రైవేట్లో పెట్టండి బ్రదర్ అన్నాడు. ఓకే అన్నాను నేను అని. ఇంక అప్పుడు నేనేం చేశానంటే, సరే బ్రదర్ మనం సమాధానం సోదరులం కాబట్టి ఎవరి తప్పు ఒకరినొకరు క్షమించుకొని సమాధానం పడదాం. ఒకవేళ రాత్రి నేను పెట్టిన వీడియోలో నా మాటల వల్ల మీకు ఏదైనా బాధ కలిగితే క్షమించండి బ్రదర్ అన్నాను నేను. అతను తప్పు చేసినా నేను సారీ చెప్పాను బ్రదర్. చూడండి నేను ఎంత తగ్గించుకున్నాను ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు బయట ఒకళ్ళు చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఒకళ్ళ చేత చెప్పించుకోకూడదుగా. నేను ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేశానంటేనండి, ఇది అవునండి ఇది కంప్లీట్ చేస్తా. సర్లే అని చెప్పేసి నేను అతని క్షమాపణ చెప్పి, సరే బ్రదర్ అనుకున్నాం, ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఎమ్మటే ప్రైవేట్లో పెట్టేశా. ఆయన ప్రైవేట్లో పెట్టాడా లేదా చూసి ఆయన పెట్టిన తర్వాత నేను నా వీడియో ప్రైవేట్లో పెట్టేశా. పెట్టిన తర్వాత కాసేపు చూస్తే కరుణాకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు, దాంట్లో కూడా నా పేరు ప్రస్తావన తెచ్చాడు. కరుణాకర్ గారు అనీ జాన్సన్ గారి గురించి దాంట్లో ఈయన
అసలు సందర్భం కాదు, అది అప్రస్తుతం. నాకు సంబంధమే లేదు దాంట్లో. వాళ్ళకేదో సమన్వయకర్త విషయంలో ఏదో వాళ్ళకి సమస్య వచ్చింది. అది దాని గురించి ఈయన వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకో, నాకు డిబేట్తో సంబంధం లేదుగా. సమన్వయకర్త విషయంలో సమస్య వచ్చినప్పుడు దాని గురించి మీరు మాట్లాడుకోవాలి. మధ్యలో నన్ను ఎందుకు లాగటం? సంబంధం లేని నన్ను లాగకూడదు కదా. అక్కడ కూడా ఏమని చెప్పాడు, అక్కడికి వెళ్తే మనం తిరిగి రావని సాంబశివరావు కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అంటే ఆడికి వెళ్ళి మనం తిరిగి రావని చెప్పి అన్నాడు సాంబశివరావు అన్నట్టుగా ఆయన దాంట్లో చెప్పాడు. అసలు సంబంధం అనవసరం కదా, నాకు సంబంధం లేదు కదా దాంతో. అది చూడంగానే నాకు ఒళ్ళు మండింది బ్రదర్, మామూలుగా పాపం రా. ఎమ్మటే ఫోన్ చేశాను మళ్ళీ, నువ్వేంది వాడితో కూడా వాగినట్టు ఉండవు కదా ఇట్లాగా, కరుణాకర్తో కూడా అన్నావు నువ్వు, ఏంది నా ప్రస్తావన వచ్చిందిగా అంటే, అయితే ఏంది కోపం, మళ్ళీ తప్పు చేసినోడు మళ్ళీ చూడండి ఎట్లా కోపపడతాడు. రాత్రి నా మీద కూడా ఏంది సరే అట్టయితే ఇప్పుడు నీ ప్రస్తావన ఉందా, తీసేమని చెబుతా ఉండు అని ఆయన ఫోన్ పెట్టాడు ఒక ఇసురున. తర్వాత మళ్ళీ ఆయనే నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. వాళ్ళు ఈరోజు ఆదివారం అంట, ఎవరు లేరు, రేపు వచ్చినాక దాన్ని ఎడిట్ చేస్తానన్నారు, నేను చేపిస్తాను అన్నాడు. సర్లేనే ఆగాట. ఇక రాత్రి లైవ్ చూసి నాకు అతని పైన కోపం వచ్చింది బ్రదరు. అంటే ఏ మాత్రం కూడా తప్పు చేసేనే, నేను పలానా వ్యక్తి గురించి నేను లేనిపోయిన అబద్ధాలు చెప్పానే, పలానా చోట ఇట్లా వాగేనే నేను అని ఏ మాత్రం కూడా మనసులో పశ్చాత్తాపం కొంత కూడా, అతను తప్పు చేసినా కానీ నేను తగ్గించుకొని నేను సారీ చెప్పానే, నేను ఒక సాధారణ విశ్వాసిని అయ్యండి, నువ్వు 10 మందికి బోధించేటటువంటి సంఘ కాపరివి, నువ్వు ఎంత తగ్గింపు స్వభావంతో ఉండాలా, నువ్వు అసలు ఎంత మాదిరికరంగా ఉండాలా నీ మాట కానీ నీ ప్రవర్తన కానీ. ఎక్కడైనా కానీ సరే సాంబశివరావు నా మాటలు అనలేదు, నేను పొరపాటు పడ్డాను, నేను గబక్కన ఏదో అన్నాను అని అంటే నాకు ఎలా ఉంటది, చూసేవాళ్ళకి ఎలా ఉంటది? ఎక్కడైనా ఆ మాట అన్నాడా? తాను చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశాడు రాత్రి లైవ్ మొత్తం కూడా. అవును, నేను ఎక్స్పెక్ట్ చేసిందండి ఆయన దగ్గర నుంచి, రాత్రి కాలర్స్ కొట్టిన దరువుకి, ఆయనకి వాళ్ళు కొట్టిన దరువుకి తెల్లారి వీడియో పెట్టి జరిగింది ఏదో జరిగిపోయిందండి, ఎవరైతే దీని గురించి డిస్కస్ చేయొద్దు, సాంబశివరావు గారు మా వాళ్ళు, మేము సమాధానం పడతామని, దీని గురించి ఇంకెవరు మాట్లాడొద్దండి ఆయన ఒక వీడియో అఫీషియల్ గా రిలీజ్ చేస్తాడని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. అట్లా చెయ్యకపోగా రాత్రి అన్ని మాటలు అనిపించుకుని ఆయన చెయ్యకపోగా మీరేమో ఇంత జరిగిందని చెప్తున్నారు, ఇది మాకు తెలియకపోయినా కానీ మేము కాలర్ చేసిన దరువుకి ఆయన అది చెబుతాడు అనుకున్నాం. అట్లా చెప్పకపోగా ఈ రోజు మళ్ళీ అక్కడక్కడ క్లిప్పింగ్లు, రెండోసారి మూడోసారి మీరు మాట్లాడుకున్న క్లిప్పింగ్లు అక్కడ ఒక మాట కట్ చేసి దాన్ని పెట్టి ఇట్లా అనకూడదు కదండి, అట్లా అనకూడదు కదండి అని మళ్ళీ మిమ్మల్ని డిఫైమ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకు నాకు సర్రమని గాలి ఇప్పుడు మీకు కాల్ చేసి సాంబశివరావు గారిని ఎట్లయినా వీడియో పెట్టించాలి, పబ్లిక్ చేయించాలి మళ్ళీ అనే కోరికతో కాల్ చేశానండి. నేను గుంటనక్క అండి, అతను జానుబాబు గుంటనక్క అని చెప్పి నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అక్కడికి రాను అని అనలా, ఆయన వినిపించిన దాంట్లో మీరు ఒకసారి చూడండి మళ్ళీ. అవునవును, నేను రానని చెప్పలేదు బ్రదర్ అన్నాను నేను. నేను రానని నేను కరుణాకర్ గారితో డిబేట్కి రానని చెప్పలేదు బ్రదర్ అన్నాను నేను. వాస్తవమే అది, రానని చెప్పలేదుగా నేను కరుణాకర్తో డిబేట్. అదే హైదరాబాద్ లో అదే ప్లేస్ నేను కరుణాకర్తో వాళ్ళ ఆఫీస్కి నేను రానని చెప్పలేదు బ్రదర్ అని అంటే నువ్వు నన్ను తప్పట్టాలా. అవును, వినండి జాగ్రత్తగా. కరుణాకర్ గారి ఆఫీస్కి జాన్ బాబు నన్ను రమ్మన్నాడు, వాళ్ళ ఆఫీస్కి నేను రానని చెప్పలేదు బ్రదర్ అని అంటే అప్పుడు నువ్వు నన్ను తప్పట్టాలా. నేనేమన్నాను, కరుణాకర్ గారితో డిబేట్కి నేను రానని చెప్పలేదు అన్నాను. వాస్తవం అది. కరుణాకర్ గారితో నేను డిబేట్కి వస్తానని చెబుతాను ఇప్పుడు కూడా. నేను ఇప్పటికి చెబుతున్నా, కరుణాకర్ గారితో డిబేట్కి నేను రానని చెప్పలేదు. అవును, దాంట్లో తప్పే ఉంది? డిబేట్కి రానని చెప్పాలి నేను, అంతేగాని వాడు ఆఫీస్కి రానని నేను చెప్పలేదనే మాట నేను అనలేదే. వాడు ఆఫీస్కి రానని చెప్పాను నేను, అక్కడ ఆఫీస్ అనే మాట నేను అనలేదు కదా. కరుణాకర్ గారి దగ్గరికి అనే మాట నేను వాడలేదు కదా అక్కడ, మీరు గమనించండి జాగ్రత్త. అంటే ఈ జాన్ బాబు ఏంటంటే తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏమి దొరక్క ఇక నేను మాట్లాడిన మాటల్ని ఏదో రకంగా వాటిని వక్రీకరించి జనాల ముందు పెట్టాలి, ఏదో నేను కూడా ఏదో అబద్ధం చెప్పాను అన్నట్టుగా అతను చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాదు బ్రదర్, జనం ఎవరు అమాయకులు ఎవరు లేరు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు మొత్తం తెలుసు వాళ్ళకి. అమాయకులు ఎవరు లేరు జనాలు. మీదట మీరు 2 చేయండి సార్, మాకు చిన్న సలహా, మీ చిన్నోళ్ళు ఏంటంటే, ఒకటి జాన్ బాబు గారిని ఉతికారేసేయండి, రెండోది ఏంటంటే హనీ జాన్సన్ గారి స్టైల్లో 2 రోజులకు ఒకసారి ఛాలెంజ్ చేస్తూ పిలవండి, కరుణాకర్ని ప్రొవోక్ చేసేయండి. నేను బ్రదరు కరుణాకర్ గారిని పిలిచినటువంటి కొన్ని ఉండి నేను పెడతాను సందర్భానుసారంగా. ఇప్పుడు నేను అన్నింటిని బయటికి తీస్తాను,
అసలు ఏ రకంగా వాడిని డిబేట్ పిలిచానో, ఎంత రెచ్చగొట్టానో వాడిని, వాడు ఇక మీద కూడా వచ్చేటట్టు అట్లా చేయండి. వాడి పౌరుషం కలిగేటట్టు కూడా నేను ఎట్ట మాట్లాడాను కొన్ని ఉన్నాయి బ్రదర్, మీరు అవి చూడలేదు. 7-8 సంవత్సరాల క్రితం వీడియోలు అయ్యి, నేను వాటన్నిటిని ఇప్పుడు నేను మళ్ళీ తెచ్చి మీ ముందు పెడతాను చూడండి. ఏ రకంగా వాడిని అప్పట్లో నేను పిలిచాను. అయినా సరే అట్లా ఇప్పుడు వదిలిపెడతలేదు కదా, ఇప్పుడు కూడా పిలుస్తానే ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అట్లా పెడతాం వల్ల మీరు వాళ్ళ ఫాలోవర్స్ కాదు అన్న మీరు వెళ్ళండి అన్న వాడి సంగతి చూడండి అన్న అది ఇది అని ఆల్రెడీ మాట్లాడతారు. వస్తున్నాయి బ్రదర్, అప్పటి నుంచి ఫోన్లు ఇప్పటికీ వస్తున్నాయి వాడికి. ఆ, వాడికి ధైర్యం చాలాలిగా, అదే వాడికి ధైర్యం చాలాలి కదా రావటానికి. ఆ, ఇప్పుడు ఇట్లా ఈ విధంగా అందరు కలిసి సాంబశివరావు మీద కొంచెం అభిమానంగా ఉండారు, సాంబశివరావును కొంచెం ప్రేమిస్తున్నారు ఎక్కువ మంది అనేది ఈర్ష్య తట్టుకోలేక ఈ జగన్ బాబు సంబంధం లేకపోయినా సరే, అప్రస్తుతం అయినా సరే నా పేరుని తీసుకొచ్చి నన్ను ఎక్కడికక్కడ అన్పాపులర్ చేయాలని విపరీతంగా ఇతను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేనండి నేను ఎప్పుడు ఉదాహరణ చూస్తే కరుణాకర్ గారితో నువ్వు వాయిస్ మెసేజ్ మీ డిబేట్ గురించి, మీ సమన్వయకర్త గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ నా పేరు ప్రస్తావించిన అవసరం ఏముంది అసలు? అది అంటే నువ్వు ఆ విధంగా ప్రతి చోట కూడా నా గురించి ఆలోచిస్తా నన్ను అన్పాపులర్ చేయాలని చెప్పి నువ్వు ఏదైతే గట్టి కంకణం కట్టుకొని ఉన్నావు అని అంటే, అసలు నీ బుద్ధి నీచమైనటువంటి బుద్ధి ఏంటంటే తెలియట్లే జనాలకి. ఈ సిజేసి పెట్టినప్పుడు నేను ప్రెసిడెంట్ గా ఆయన ఉండమన్నాను, నాకు అంత ఇష్టం. ఉండమన్నారు అవును. అయితే ఇప్పుడు ఆయన కవర్ చేసుకోవడానికి నేను అప్పుడు ఇష్టపడ్డాడండి, నేను కాదంటలా, అప్పుడు ఇష్టపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య మనకు పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి నీకు ఈర్ష్య కలిగింది అంటున్నా. అవును అప్పుడు ఇష్టపడ్డావు, ఇప్పుడు ఇష్టపడలేదుగా నువ్వు. ఇప్పుడు నా మీద వ్యసనం పడుతున్నావు కదా. ఎందుకంటే 10 మంది అదే పనిగా సాంబశివరావు అని పేరు అంటున్నారు కాబట్టి. ఇప్పుడు అంటే ఆ డిబేట్ కి లేదంటే అలాంటి విషయాల్లో కొంచెం ఈయనైతే బాగుంటాడని మీరంతా చెప్తున్నారు కాబట్టి అది చూసి తట్టుకోలేక నీకు ఇప్పుడు వ్యసనం కలిగింది, నా మీద ద్వేషం కలిగింది నీకు. మరి కాదంటలేదే, ఒక్కరి మీద కాదు అందరి మీద కలుగుతుంది, మీ మీద ఎక్కువ కలిగింది అతనికి. అవును అదే అందరూ గమనిస్తున్నారు, ప్రజలు పిచ్చోళ్ళు లేరు. అందరూ వేస్ట్, ఈయన ఒక్కడే తోపు. ఇప్పుడు జాన్ బాబుకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి బ్రదర్. నేను నిజంగా చెబుతున్నా బ్రదర్, అతను తప్పు చేసినా నేను సారీ చెప్పా. ఒకవేళ అతను నాకు సారీ చెప్పిన ముందు నేను చెప్పాలని అవసరం లేదు, అయినా కానీ నేను చెప్పా. ఎందుకు చెప్పా? సోదర భావంతో చెప్పి ఆ వీడియో నేను ప్రైవేట్ లో పెట్టా. సోదర భావంతో ఇంక వద్దు మనం వీడియోలు పెట్టుకోకూడదని అనుకున్నాగా, ఒక ఒప్పందం అనుకున్నాగా. మళ్ళీ నువ్వు చేసిన పని ఏంది ఈ రోజున? నీ గుంటనక్క బుద్ధి చూపించావు నువ్వు జాన్ బాబు, గుంటనక్క బుద్ధి. ఇప్పుడు నేనేందంటే బ్రదర్, నేను అతను ఇప్పుడు వీడియో రిలీజ్ చేయనంత వరకు నేను అతను క్రైస్తవుడు లిస్ట్ లోనే చూసా, ఒక పాస్టర్ లెక్కలోనే వేసా, నాతోటి సహోదరుడిగానే నేను భావించా. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇతను మతోన్మాదుల ఏజెంట్, ఇతను క్రైస్తవుడు కాదు. క్రైస్తవులకు ఇతని వల్ల మేలు కాకంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ క్షణం నుంచి నేను ఈ జాన్ బాబుని మతోన్మాదుల లిస్ట్ లో వేసేసా. ఇక నుంచి ఇప్పుడు నుంచి మతోన్మాదులకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇస్తానో జాన్ బాబు కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తా. ఇయ్యకపోతే ఏంటంటే ఇతని వల్ల క్రైస్తవానికి చాలా నష్టపోయింది. మన సహోదరుల ద్వారా రాజీకి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఆ సమయాల్లో కూడా మీరు ఒకసారి కూడా ఇంకా లేదు అవకాశం. నేను చెబుతున్నా కదా, అతను క్రైస్తవ లిస్ట్ లో ఉన్నంత వరకు మాత్రం నన్ను తగ్గించుకుంటే నేను అతను సారీ చెప్పాను, అతను చెప్పిన దాన్ని నేను ఆలకించాను. నేను చాలా ఆలోచించాను అతని గురించి, ఒక సహోదరుడిగా ఆలోచించాను. అరే ఇది కరెక్ట్ కాదులే, మనం ఎందుకులే పోని, ఆయన పాపని ఆయన పోతాడు, మనమే క్షమిద్దాం, మనమే తగ్గించుకుందాం అని చెప్పేసి నేను ఏకాడికి మన సహోదరులు ఎంతమంది మెసేజ్లు పెట్టి ఫోన్ చేసి అన్న ఆ వీడియో చాలా బాగా చేశారు మీరు, అది ఎందుకు మీరు రావట్లేదు, ప్లే అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నేను రెస్పాండ్ కూడా అవ్వాలి ఇప్పటి వరకు. సరే ఒక అతను కామెంట్ పెడితే పోనీ లేని బ్రదర్ మన సహోదరుడే కదా మనమే క్షమిద్దాం అని కూడా నేను పెట్టాను. అది ఒక చోట మొన్న పెట్టాను, చూడండి మీకు కావాలంటే. మన సహోదరుడే కదా బ్రదర్, మనమే క్షమిద్దాంలే పని, మనం ఒకళ్ళొకళ్ళు క్షమించుకుందాం అన్నట్టుగా నేను కామెంట్ పెట్టా. నేను ఇంత తగ్గించుకొని నేను సోదర ప్రేమను చూపిస్తుంటే అతను నా మీద ఎంత విషం ఎల్లగొక్కుతున్నాడు చూసారా మీరు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నుంచి నేను అతను మతోన్మాదుల లిస్టులో వేసా. ఇంకా క్షమాపణలు ఏముండవు. మతోన్మాదులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఇతనికి అలాగే ఉంటది. చెయ్యకపోతే ఇతను ఉపేక్షించను, నేను ఇంకా ఇతను ఉపేక్షించను. తర్వాత వాడు కరుణాకర్ గారు వాడు ఎవరు ఏందో కూడా తేలుతాను. రోజు మీరు ఏదో వీడియోలు చేసి నేను వదిలిపెట్టను ఇంకా, అవి వదలండి. ఇక అమ్మకి అబ్బకి మొత్తం అయ్యే మాట్లాడాలి. ఎందుకనంటే వాడికి రాకపోయినా కానీ వాడి చెంచాలకి రావాలి రోషం. చెంచాలకు వచ్చేసి మిమ్మల్ని పిలవాల్సిన పరిస్థితి. చెంచాలకు ఆల్రెడీ రోషం వచ్చి ఒక 4-5 సంవత్సరాల నుంచి వాడికి
ముందుకు నెడుతున్నా కానీ వాడు వెనక్కి పరిగెత్తున్నాడు బ్రదర్. ఏం చేద్దాం చెప్పండి? పరిగెడతాడు వాడు ముందుకు నెడుతున్నా, అందరు కలిసి ముందుకు నెడుతున్నా, వాడు మళ్ళీ వెనక్కి ఈ పరిగెత్తున్నాడు. రోజు మీరు పెట్టిన వాడి వీడియో ఆటలు ఎవరి దగ్గర సాగుతాయి, ఎవరి దగ్గర సాగు అనేది వాడికి నన్ను తెలుసు. నమ్మితే నన్ను నమ్మకపోతే శిక్షలు ఏంటి అనేది మీరు అవి కానీ ఆ పుస్తకాలు కానీ చూపించి రెండే రెఫరెన్స్ లో పెట్టాను బ్రదర్. 10 పేజీలు ఉన్నాయి, 10 పేజీలు ఉన్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఇక ఈ నెలలో పుస్తకాలన్నీ మీ చేతిలో ఉంటే మీరు ఒక్కొక్క డిబేటర్ అవుతారు. నా కోరిక అదే. నేను అలా చూడాలనుకుంటున్నా మీలాంటి సహోదరులందరినీ. సాంబశివరావు మరుగైపోయిన ఇబ్బంది ఏం లేదు. సింగిల్ రౌండ్ లో కొడితే ఇప్పుడు ఒక డిబేట్ పెద్ద జరిగితే అందరు కూర్చుని మనోళ్ళు ఒక 5-6 ఆడ ఎంతమంది తెచ్చుకొని కూర్చుంటే క్రైస్తవుడు బ్రదర్, క్రైస్తవుడు పైచేయిగా ఉండాలి. ఎక్కడ కూడా ఎవరితో చర్చించినా సరే. హిందూ ఒక మతోన్మాది ముందు క్రైస్తవుడు చిన్నపోకూడదు, క్రైస్తవుడు అవమానపడకూడదు, క్రైస్తవుడు తల ఉంచుకొని పోకూడదు. నేను కోరుకునేది అదే బ్రదర్. మన క్రైస్తవుల నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పుస్తకాలు తయారు చేయడానికి కూడా క్రైస్తవుడు తల ఉంచుకొని నిలబడకూడదు, అవమానంతో ఉండకూడదు. ఎవడైనా ఒక మాట అన్నప్పుడు ఆడికి ధీటుగా సమాధానం చెప్పాలి, ప్రశ్నించాలి. ఎన్నైనా సమాధానం చెప్పగలుగుతాడు కానీ ఇతర గ్రంథాల గురించి మన వాటి మీద కూడా పట్టు ఉండాలి. అదే నేను అంటుంది. బైబుల్ నుండి ప్రశ్నించాలి, బైబుల్ నుంచి ఆన్సర్ చెప్పాలి. వాడి గ్రంథాలు ఇదిగోరా నీ గ్రంథాలు నువ్వు లేదంటున్నావు, ఇక్కడ చూడు అని సమాధానం చెప్పగలి, ధైర్యంగా డిబేట్ చేయగలగాలి. ఎక్కడ కూడా ప్రతి ఒక్కడు ఒక డిబేటర్ అవ్వాలి. సాంబశివరావు ఏదో గొప్ప అనిపించుకోవాలి, పెద్ద ఇది అనిపించుకోవాలి సమాజం. నాకు అది ఏ క్వశ్చన్ లేదు, మెటీరియల్ ఇవ్వటం అంతే. అట్ట కాదు బ్రదర్. నాకైతే ఈ జాన్ బాబు అంత పిచ్చి నాకు లేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. అవును, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అది. నన్ను ఇప్పుడు మనం తగ్గించుకుంటే నేను చెప్పను బ్రదర్ ఆ విధంగా. క్రైస్తవుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నన్ను అడిగితే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ క్రీస్తు పాదాల చోట మనం మరుగు చేయబడతామో ఆయనకు మహిమకరంగా మనం ఎప్పుడు మనం ఇచ్చిస్తామో అప్పుడు ఆయన 10 రెట్లు ఎక్కువ మనల్ని ఇచ్చేస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. మనం ఉన్నతమైన మనం హెచ్చైన స్థాయిలో ఉండేటట్టు దేవుడు చేస్తాడు మనం. ఎందుకంటే మనం ఆయన గురించి మనకు తెలుసు కదా, ప్రాణమే పెట్టాడు మన కోసం. అట్లా కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి అందరం మనల్ని నా గురించి ఏదో గొప్పగా అనుకోవాలి, నా గురించి ఏదో పెద్ద ఇదిగా అనుకోవాలని అనుకుంటే అది దాంట్లో విజయం ఉండదు, అపజయం ఉంటది. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్ట కాకుండా దేవుడు తెలియట్లా జాన్ బాబుకి, అది తెలియట్లా. అంటే ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది బ్రదర్. రాత్రి మీరు అడిగినప్పుడు అటేంది జాన్ బాబు కంటే నేనేమన్నా తక్కువ, అదే హనీ జాన్సన్ కంటే నేనేమన్నా తక్కువ, నేను ఎందుకు ఇస్తానండి ఆ పోస్ట్ అంటున్నాడు. మీరు బైబిల్ని హైలైట్ చేయడానికి వెళ్ళారండి, మిమ్మల్ని కాదు కదా అన్న. ఇక ఆయనకు వచ్చేసిందండి బీపీ, వచ్చేసి ఫోన్ కట్ చేసి వాటర్ తాగి నేను బ్రదర్ మీరు ఇట్లా సపోర్ట్ చేయొద్దు అది ఇది అని ఆయన మాట్లాడలేదండి. దయచేసి ఇక మీదట ఆయన్ని ఉతకడం కాక ఉతకటం అని కాదు కానీ ఆయన అన్న మాటలుగా నేను ఖచ్చితంగా ఏందనేది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల ముందు పెడతాను, ఏం జరిగింది అనేది మొత్తం ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రదర్, ఎవరు తప్పు ఎవరు తప్పు అనేది. ఎందుకంటే రుజువులతో పెడతా, ఆధారాలు సహా ముందు పెడతా ప్రజల ముందు. వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరు ఎలాంటి దేవుళ్ళు అనేది. ఇప్పటికే అర్థమైంది వాళ్ళకి, ఇప్పుడు అర్థమైంది. నేను మరిన్ని అసలు ఈ జాన్ బాబు సంగతి ఏందనేది కుయుక్తులన్నింటినీ నేను బయట పెడతా. జాన్ బాబు కుయుక్తులన్నింటిని బయట పెడతాను. ఇంక నేను వదిలిపెట్టను. అతను మతం మొదలు లిస్టులు వేసేసా. నా దృష్టిలో అతను క్రైస్తవుడు కాదు. తోటి సహోదరుల గురించి ఈ రకంగా లేనిపోయిన అబద్ధాలు అసలు ఈ రకంగా చెప్తా ఉంటే, మతోన్మాదులు ఫేవర్ గా మాట్లాడుతుంటే, ఈ జాన్ బాబు నిజంగా సిగ్గుశారం ఉండవుడైతే ఆ కరుణాకర్ గారితో అంత ఇదిగా ఉండడు. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారు, మీ పాస్టర్లు అందరూ మీ పెళ్ళాలను తెచ్చి మా కుర్రోళ్ళ దగ్గర పండ పెట్టండి అని మాట్లాడాడు. తెలుసా? గట్టిగా స్పందించాను నేను గతంలో, గట్టిగా బుద్ధి చెప్పేవాడికి మామూలుగా చెప్పాల. మీ పాస్టర్ల పెళ్ళాలందరిని తెచ్చి పండ పెట్టండి, మా కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పి వీడియో చేశాడు. వాడు వాడు ఎంత నికృష్టుడు, వాడు ఎంత దుర్మార్గుడు, వాడితో ఫ్రెండ్షిప్ నీకు అంటే ఇక వాడి చేత ఎన్ని మాటలైనా అనిపించుకుంటావు నువ్వు. వాడి చేత ఇప్పుడు మేము నమ్మే దేవుణ్ణి యేసుక్రీస్తుని ఎన్ని మాటలైనా దుర్భాషలైనా ఆడిస్తావా వాడి చేత నువ్వు? మేము చూస్తా ఊరుకోవాలా? ఈయనకు వెలుగుతో ఆత్మలండి, ఈయన సోది. దయచేసి ఎంకరేజ్ చేయని ఇతను బాయ్కాట్ చేయాలి. అసలు క్రైస్తవులు అంతా ఇలాంటి దుర్మార్గుని బాయ్కాట్ చేస్తేనే బాగుంటది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళకి క్రైస్తవ్యానికి నష్టం, చాలా దారుణమైన నష్టం జరుగుతుంది. ఇతను ఇలాంటి నాకు అది ఎప్పుడు అర్థమైందండి, అర్థమయ్యి పరమ దుర్మార్గుడు ఇతను, మామూలుడు కాదు. ప్రాంతీయ అభిమానం కూడా లేకుండా, ఎందుకంటే ఒకప్పుడు మా దగ్గరోడు ఇట్లా అవుతున్నాడంటే మాకు కొంచెం అభిమానం ఉంటది కదండి. కొంచెం పైకి వస్తున్నాడు అంటే అయినా ఈయన చేసే పని చూసి బాబు ఇంకో దండం ఈర్ష. ఇప్పుడు మొన్న నాతో ఫోన్ లో కూడా మాట్లాడతా, ఏం చేయమంటారు మరి
అందరూ కింద సాంబశివరావు అని కామెంట్లు పెడుతున్నారు. నన్ను ఏం చేయమంటావు అంటే పెడతారయ్యా వాళ్ళు కామెంట్లు. అయితే అది నా తప్ప? వాళ్ళ అభిప్రాయం ఉంటది. ఇప్పుడు సాంబశివరావు గురించి, జాన్ బాబు గురించి, ఇంకొకళ్ళ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తారు. అది తప్పు పట్టకూడదు మనం. ఏమను ఇప్పుడు నా వీడియోల కింద రావచ్చు, జాన్ బాబు గారు చాలా మంచిగా మాట్లాడుతున్నాడండి, లేదా జాన్ బాబు గారు పలానా అని అంటే అది వాళ్ళ అభిప్రాయం, దాన్ని గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. అంతేగాని ఇలా అంటున్నారే, అబ్బాయి అవతలని పొగుడుతున్నారే నా వీడియో కింద, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నువ్వు దాన్ని తప్పడితే అట్లాగా. మన సేవకుని, తోటి సేవకుని ఇంకోళ్ళు పొగిడితే దేవుని స్తుతించాలి, అంతేగాని అంత ఈర్ష్యపరుడు ఇలాంటి వాడిని అసలు గుంటనక్క అండి ఇతను. కుయుక్తులు, గుంటనక్క కుయుక్తులు ఇవన్నీ కూడా. సరే, ఇతను మనం ఇతను గౌరవింపదగినటువంటి వ్యక్తి కాదండి. నాకు అర్థమైపోయింది. దేవుణ్ణి బట్టి అంతే, దేవుణ్ణి బట్టి. ఎందుకంటే దేవుని నామానికి అవమానం తెస్తున్నాడు నేను పదే. వాళ్ళ దగ్గర వాళ్ళ చేత తిట్టేస్తున్నాడు. అదే మనకు వ్యక్తిగతంగా ఏదో అన్నాడని కాదు, దేవుని నామానికి అవమానం తెస్తున్నాడు, అంతేగాని నా వ్యక్తిగతంగా నేను ఆలోచించేవాడిని అయితే నేను అతను సారీ చెప్పను బ్రదర్. మొన్న నేను నా వ్యక్తిగతంగా అయితే నన్ను నేను తగ్గించుకొని, నేను ఎంత తగ్గించుకున్నానో ఆలోచించండి ఒకసారి. జాన్ బాబు గారు నేను పెట్టిన వీడియోలో ఇంత డీటెయిల్స్ నాకు చెప్పవసరంలా, ఆయన చెప్పిన విధానంలోనే అర్థమైపోతుంది మీరు తగ్గించుకున్నారని. ఆయన చూపించిన వాటిలోనే మీరు చెప్పవలసిన ప్రత్యేక పని లేదు. అందుకే బ్రదర్, అందుకే ఇప్పుడు జాన్ బాబు తగ్గట్టుగానే నేను బుద్ధి చెప్తాను. వదిలిపెట్టను ఇంక జాన్ బాబుని మాత్రం. ఎందుకంటే చాలా దారుణం. అయితే ఇలాంటి వాళ్ళు క్రైస్తవంలో చీడ పురుగులు లాంటి వాళ్ళు. నేను నీతిమంతుడిని, నేను ఏదో పత్తిత్తునని చెబుతున్నాడు కదా. బయటపడినాక కూడా ఒక దొంగ లాగా దొరికినాక కూడా ఇంకా నేను పత్తిత్తునని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తున్నాడు. చూస్తా ఇక అన్ని ఆధారాలు ఉండ, రుజువులన్నీ బయట పెట్టి జాన్ బాబు సంగతి ఏందో నేను తేలుస్తాయి. వదిలిపెట్టను నేను. ఇంకా ఆ ప్రైవేట్ లో పెట్టిన వీడియో కూడా మళ్ళీ నేను రిలీజ్ చేస్తున్నాను. చేయండి సార్, ఆల్రెడీ రాత్రి వినేసాను మొత్తం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం జరగబోయే డిబేట్ లో మాత్రం టీం వర్క్ లో మీరు కూర్చోవాలి. ఖచ్చితంగా బ్రదర్, దాని మీద పక్కా ప్లాన్ చేస్తాను. నేను ఒకటే నమ్ముతాను ఎప్పుడైనా సరే, నాకు ఈ జాన్ బాబు లాంటి గుంట నక్కలు వీళ్ళు పోయి వాడిని తీసుకొని రావటం కాదు. కానీ డిబేట్ కి దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే వాడిని తెచ్చి నా కాళ్ళ ముందు పడేస్తాడని నేను నమ్ముతున్నా బ్రదర్. అవునవును, అప్పుడు దాకా మాత్రం నేను వెయిట్ చేస్తాను. దానికోసం అలాంటి వాళ్ళు సహకరిస్తాం. దేవుడు ప్రేరణ, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం, మన అందరం ప్రార్థన చేద్దాం. ఎలాంటి మతోన్మాదులకి తగిన విధంగా బుద్ధి చెప్పాలా, ఆ విధంగా అలాంటి అవకాశం దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.